చాలామంది చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే ఇరాన్ నుండి ఈ ఆర్యులు వచ్చారు అండ్ ఇక్కడ ఉన్న చాలామంది బ్రాహ్మణ్స్ కూడా ఆర్యులే అని ఒక థీరీ ఉంది. అనేక సార్లు సింధు నాగరికత ఆ వాయువ్య భారతం నుంచి ఎన్ని దౌళ్ళు జరిగినాయంటే చెప్పడానికి వీల్లేదు. వాళ్లే ఇక్కడికి వచ్చారు, వాళ్లే గంగా పరివాహ ప్రాంతంలో స్థిరపడ్డారు, వాళ్లే ఋగ్వేదాన్ని కూడా కంపోజ్ చేశారు, వాళ్లే యజ్ఞయాగాలను చేశారు. తర్వాత ఈ దేశం నచ్చి వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళు ఈ బ్రాహ్మణీయ వైదిక మతానికి మూలకారకులు. చాలా టెంపుల్స్ దగ్గర బంగారు నిధులు ఉంటాయని, వాటికి సర్పాలు కాపలు కాస్తాయని, సమ్ డివైన్ పవర్స్ అలాంటివి ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్? అనంత పద్మనాభ స్వామి దగ్గర ఆ నాగబంధం ఉంది, అది ఓడదీస్తే పాములు వస్తాయి అనేది. పాములు అప్పటికప్పుడు రావు అసలు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో రకరకాల చోట్ల తవ్వకాలు జరిపింది. కురుక్షేత్రంలో ఎప్పుడైనా తవ్వకాలు జరిపిందా? మహాభారత యుద్ధం అది జరిగిందనడానికి ఏమైనా ఎవిడెన్సెస్ దొరికాయి? కురుక్షేత్రం హస్తినాపురం ఉంది, బీబీ లాల్ గారు తవ్వాడు. ఇది మీకు మహాభారతంలో ఉన్న ఒక సంఘటనకి ప్రత్యక్షంగా అక్కడ ఒక ఆధారం ఆయనకి దొరికింది. యాజ్ పర్ ఆర్కియాలజీ ఇండియాలో ఓల్డెస్ట్ టెంపుల్ సార్, రామాయణం జరిగింది అనడానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా? అంటే మేము ఒక్క విషయం అండి, నాకు రామాయణం అంటే చాలా గౌరవం, అందులో రాముడు అంటే కూడా గౌరవమే. కానీ ఇప్పుడు మీకు ఎప్పుడైనా తవ్వకాల్లో ఒక వస్తువు దొరికింది అనుకోండి, సరే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న విగ్రహం దొరికింది తవ్వినప్పుడు, ఇది ఎగ్జాక్ట్గా ఈ శతాబ్దం దానికో లేకపోతే ఈ యుగం చెందిందని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి గారు మన షోలో ఉన్నారు. ఈయన 20 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజిస్ట్గా పనిచేశారు. వివిధ టెంపుల్ యొక్క రీస్టోరేషన్లో పాల్గొన్నారు. దాదాపు 100కు పైగా టెంపుల్స్ని ఈయన పునరుద్ధరించారు. ఈయనతో మనం ఈరోజు మహాభారతం యొక్క ఎవిడెన్సెస్ ఏంటి ఆర్కియాలజీ ప్రకారం, అలాగే రామాయణానికి ఆర్కియాలజీ ప్రకారం ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, ఆర్యన్ ద్రవిడియన్ థియరీ యొక్క నిజాలేంటి, ఇలా చాలా విషయాలు ఆయనతో డిస్కస్ చేశాం. చాలా మంది పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము మంచి కంటెంట్ మీకు ఇవ్వాలంటే మాకు సబ్స్క్రైబర్స్ చాలా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ ఎందుకు, షోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద షో. హాయ్ సార్, వెల్కమ్ టు లెట్స్ డిస్కస్. నమస్కారం అండి. నమస్కారం సార్, మీరు మా షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ పురావస్తు శాస్త్రం అన్న, చరిత్రలో ఉన్న కొన్ని ఇప్పటికీ విడివడని ముడి సమస్యలన్నా తెలుసుకోవాలనే ఆతురత ఈ మధ్య కేవలం చరిత్ర విద్యార్థులు, చరిత్ర పరిశోధకులకే కాక ఇతర రంగాల్లో స్థిరపడి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వాళ్ళకు కూడా ఇటీవల ఈ విషయాల పట్ల ఆసక్తి పెరిగింది. ఇది సంతోషించదగ్గ విషయం. బేసిక్గా మా అందరికీ నార్మల్గా ఆర్కియాలజీ అనగానే తవ్వకాలు జరుపుతారు, ఏదో విగ్రహాలు బయటపడతాయి, ఆర్ఎల్స్ ఏదైనా ఫాజిల్స్ బయటపడతాయి అని తెలుసు. మీ తరపు నుంచి చెప్పాలంటే ఆర్కియాలజీ అంటే ఏంటి, మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఆర్కియాలజీ అంటే అందులో బ్రాంచెస్ కానీ. అంటే ఆర్కియాలజీని మామూలుగా తెలుగులో పురావస్తు శాస్త్రం అంటున్నాం, కొంతమంది పురాతత్వ శాస్త్రం అంటున్నారు. పురాతత్వ అనే కంటే పురావస్తు అంటే మేలు. ఎందుకంటే పురా అంటే పురాతన అని, వస్తువు అంటే త్రవ్వకాల్లో వెలికి వచ్చేటువంటి వస్తువులు కావచ్చు, అవి ఇటుకలు కావచ్చు, కుండ పెంకులు కావచ్చు, కుండలు కావచ్చు, పూసలు కావచ్చు, పూసల్లో రకాలు కావచ్చు, లేక ఆనాడు వాడినటువంటి పరికరాలు కావచ్చు, అవి ఇంటికి పనికొచ్చేవి కావచ్చు, లేక దైనందిన జీవితంలో వేటకు కానీ యుద్ధాలకు కానీ వాడినటువంటి అనేక పరికరాలు, ఆయుధాలు, చెప్పటానికి వీల్లేనన్ని వస్తువులు మాకు తవ్వకాల్లో దొరుకుతాయి. అందువల్ల దీన్ని పురావస్తు శాస్త్రం అనటమే యోగ్యమని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పురావస్తు శాస్త్రం కేవలం ఏదో ఆర్కియాలజిస్ట్ ఒక్కడే చేసేది కాదు. అది ఆర్కియాలజిస్టులు కేవలం త్రవ్వకాలు మాత్రమే చేస్తారు. కానీ ఆయన మళ్ళీ మామూలు అయితే ఒక శాసనం అనుకోండి, అప్పుడు శాసన పరిశోధకుడు ఆ శాసనంలో ఉన్న లిపి ఏమిటి, అందులో ఉన్న భాష ఏమిటి, దాన్ని ఎలా కనుగొనాలి, అసలు ఆ శాసనంలో ఉన్న విషయం ఏమిటి అని చెప్పాలంటే 2 రకాలు కావాలి. ఒకటి లిపి తెలియాలి, 2 భాష కూడా తెలియాలి. అవి 2 తెలిసిన వాళ్ళని లిపి శాస్త్రవేత్తలు అని అంటారు, లేక లిపి శాస్త్రవేత్తలు అని కూడా అంటారు. అది ఒకటి. 2 నాణ్యాలు కూడా దొరుకుతాయి బయటకి. నాణ్యాలు దొరికినప్పుడు అందరికీ నాణ్యాల మీద క్షుణ్ణంగా పరిశీలించారు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ నాణ్యాల శాస్త్రం ఒకటి ఉంది, దాన్ని న్యూమిస్మెటిక్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి, నాణ్యాలు ఏ ధాతువులో అంటే ఏ మెటల్లో దాన్ని పోతపోసారు, పోసినప్పుడు ఏ ఆకారంలో పోసారు, పోసిన వాటిపైన ఏ గుర్తులు ఉన్నాయి, గుర్తులే కాకుండా వాటి యొక్క బరువులు ఎంత ఉన్నాయి,
దాని మీద ఏదైనా రాజు పేరు కానీ ఇంకా ఏదైనా ఆ కాలానికి అప్పటి పాలకులను సూచించేటువంటి చిహ్నాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ తెలియాలి అని అంటే దానికి ఎక్స్క్లూజివ్గా న్యూమిస్మెటిక్స్ అంటారు. ఇందాక లిపి శాస్త్రం ఎలా అనుకున్నాము, ఇందులో మళ్ళీ లిపి ఉంటుంది కాబట్టి లిపి శాస్త్రవేత్త యొక్క అవసరం కూడా ఉంటుంది. ఇలా అప్పుడు నేను 2 చెప్పాను మీకు. ఒకటి లిపి, 2 శాసనం అయితే లిపి, నాణ్యం అయితే లిపి, దాని మీద ఉన్న గుర్తులు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకని న్యూమిస్మెటిస్ట్ అంటారు. ఎపిగ్రఫిస్ట్, న్యూమిస్మెటిస్ట్ ఇద్దరు వచ్చారు ఇప్పటికి. ఇవే కాకుండా దాంట్లో మనకి ఆర్కిటెక్చర్ కూడా బయటకు వస్తుంది ఒక్కొక్కసారి. టౌన్ ప్లానింగ్, అండర్ గ్రౌండ్ ఛాంబర్స్, మెజమైన్ ఫ్లోర్స్, వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. దానికి కేవలం మనం ఆర్కిటెక్ట్ అక్కర్లేదు, కానీ కొద్దిగా గొప్ప పరిజ్ఞాన ఇంజనీర్ల అవసరం కూడా ఉంటుందన్నమాట. ఇక ఇంకో నెక్స్ట్ మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే ఆనాటి ఆహార పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీలో ఏం తిన్నారు వాళ్ళు అని అనుకుంటే, వాళ్ళు మాంసాహారులు, శాకాహారులు, లేక శాకాహార మాంసాహారులు అలా ఉన్నారు కదా. మీకు ఏదైనా కొండల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కొద్ది పదార్థాలు అప్పటి ఆహార వస్తువుల కేవలం ధాన్యపు గింజల అవశేషాలు కూడా కొన్ని దొరుకుతాయి. అవి దొరికినాయి అంటే ఇంకా కొన్ని ఉదాహరణకు ఇప్పుడు మనం ఇవి ఆకులు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఆకుకూరలు తింటున్నాం. తోటకూర యొక్క కాండాలను కూడా తింటున్నాం మనం, దుంపలను తింటున్నాం. తర్వాత ఇలా ఇన్ని రకాలైనటువంటి ఈ అంటే దాన్ని ఏమంటాం మనం, ఈ శాకానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉంటాయి కదా. దీన్ని ప్యాలియో బోటనీ అంటారు, ప్యాలియో బోటనిస్ట్ అంటారు. ఆ ప్యాలియో అంటే అప్పటి, ఇప్పటి కాదు, అప్పటి ఆ తరంలో దొరికిన ఆధారాలను బట్టి వీటిని వీళ్ళు ఏం తిన్నారు, ఈ గ్రెయిన్స్ ఏమిటివి, మిల్లెట్టా లేకపోతే ఇంకేమన్నా అని తెలుసుకోవాలి కదా. దానికి ప్యాలియో బోటనిస్ట్ ఉంటాడు. అంతేకాదు అతను తిన్నప్పుడు పిట్టను తిన్నాడు అనుకోండి, ఆ పిట్టకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, వాటిని గుర్తించగలగాలి. ఆ తర్వాత జంతువుని తిన్నాడు అనుకోండి, పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి. ఇవే కాకుండా జలచరాలు, ఫిష్లో కూడా సముద్ర ఫిష్, అలాగే చెరువు ఫిష్, బావుల్లో పెరిగిన ఫిష్లు ఉంటాయి. వీటిల్లో వాటి యొక్క నిర్మాణ క్రమాన్ని బట్టి గుర్తించగలిగిన వీలు ఉండాలి. వీటన్నిటిని ఏమంటారంటే ప్యాలియో జువాలజిస్ట్ అంటారు. సో ఇవన్నీ చూశారు కదా ఇప్పటికే 40 మంది పీపుల్. ఇవే కాకుండా ఇంకా ప్యాలియో ఆర్కియాలజిస్ట్, కెమిస్ట్ అని ఒక ఆయన ఉంటాడు. ఆనాడు కూడా ఈ రసాయనాలు తెలుసో తెలియకో వాళ్ళు వినియోగించారు కదా. ఆ రసాయనాలు ఉదాహరణకి గంధకం ఎక్కడన్నా వాడారనుకోండి, ఆ గంధకాన్ని గురించి మినరల్స్ ఉంటాయి. జియాలజిస్ట్, ప్యాలియో జియాలజీ, ఇట్లా దాన్ని ఏమంటాం మనం, ఆర్కియాలజీ అనేది పేరుకి ఆర్కియాలజీ కానీ ఎక్స్కవేషన్స్ విల్ బి లెడ్ బై ఆర్కియాలజిస్ట్, కానీ అప్పటి చరిత్రను మళ్ళీ పునర్నిర్మించాలి. అది అంటే ఇదిగో ఇంతమంది సహాయ సహకారాలు, సమ్మిళిత కృషి అవసరం. అందుకని దీన్ని ఏమంటారు, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అంటారు అన్నమాట. అలా సరే, మీరు ఒక్క సైట్కి వెళ్తే మీరు అంతా కలిసి వెళ్తారు సార్? జస్ట్ ఎవరెవరు అంతా కలిసి ఫస్ట్ పోయేటప్పుడు కేవలం ఆర్కియాలజిస్టులే వెళ్తారన్నమాట. అంటే ఆర్కియాలజీ అంటే ఏ ప్రాంతంలో అయితే మేము తవ్వాలని అనుకుంటామో మొత్తం ప్రాంతాన్ని మేము వివిధ రకాల విభాగాలుగా, అంటే 6x6 మీటర్ల గదులుగా మేము పైన మార్కింగ్ ఇచ్చుకుంటాం. ఆ గదికి ఈ గదికి తవ్వవలసిన దానికి మధ్యలో మాకు ఒక దారి ఉంటుంది. ఆ దారిని BAULK బాక్ అంటారు. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి కొద్దిగా లోపలికి వెళ్ళినప్పుడు ఈ బాకులు మాత్రమే ఉంటాయి. చివరికి వీటిని తీసేసి మొత్తం కలిపి ఒక ఇంటి గోడ ఉందనుకుందాం. మొదటి 6x6 మీటర్ల గదిలో నుంచి అది ఒక యాంగిల్లో పోయిందనుకోండి, 6 గదుల వరకు వెళ్ళింది అనుకోండి, అంటే 36 గజాలు వెళ్ళింది అది. సో అది ఎలా వెళ్ళిందో అలా మేము డ్రాయింగ్ వేసుకోవాలి. అంటే ఉన్న పళంగా ఈ దారులు ఉంటాయి, చివరికి దారులు కూడా తీసేస్తాం. అప్పుడు టోటల్గా దాని ఆకారం ఎలా ఉందో మొత్తం తెలుస్తుంది మనకి. ఇంటి ఆకారం కావచ్చు, గోడ మళ్ళీ ప్రాసాదం ఆకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఒక రకం. అలా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సందర్భంలో ఎలా ఉంటుందనేది కేవలం ఆర్కియాలజిస్ట్ మాత్రమే ఉంటాడు. ఆయనకి సహకారం చేయడానికి మళ్ళీ ఈ ఆర్కియాలజిస్ట్ చదివిన వాళ్ళు కానీ హిస్టరీ చదివిన వాళ్ళు కానీ ఆయనకి సహాయకులుగా ఉంటారు. అంతవరకే. బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు ఆ రోజు ఏం చేస్తారంటే కొంచెం చిన్న స్పూన్ కానీ లేక ఒక చిన్న కత్తితో కానీ కొద్దిగా కిందకి వెళ్తారు. గడ్డపారలు పెట్టి దంచటాలు అవన్నీ ఉండవు. అసలు అసలు ఉండవు. అంటే
ఇది ఏం చేస్తారంటే ఉదాహరణకి ఒక మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవు ఉందనుకోండి, ఓకే, అక్కడ మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఒకటి కనిపిస్తుంది అనుకోండి. ఈ కనిపించే దగ్గర నుంచి మెల్లగా ముందు 1 సెంటీమీటర్ మందంలో మొత్తం తవ్వుకుంటూ వెళ్తాం. ఆ డిజైన్ బయటకు వచ్చాం, మధ్యలో ఇంకేదన్నా కూడా రావచ్చు. ఇంకొక సెంటీమీటర్ కిందకి మళ్ళీ అలాగే వెళ్తాం, ఇంకొక సెంటీమీటర్ అలాగే వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న కొండ రావచ్చు, గురిగా అనుకుందాం, చిన్నది. అది మీరు ఏమి ఉపయోగిస్తారు సార్ యూజ్ చేసేది నార్మల్గా? అంటే మేము చేసే చిన్న నెయిల్స్ అలాంటి జస్ట్ నెయిల్స్లో రకాలు ఉంటాయి. ఒకటేమో నేరుగా కొంచెం గుండ్రంగా ఉండే ఉంటాయి, కొన్ని సదరపై ఉంటాయి, కొన్ని తెరవేసిత్ర రకాలు ఉంటాయి అవసరాన్ని బట్టి. ఇంకా కొంచెం లోతు పోవాలంటే మాత్రం ఎక్కడైనా హార్డ్ సాయిల్ ఉంటే మాత్రం తప్పకుండా ఎప్పుడన్నా క్రోబార్స్ కూడా వాడుతూ జరుగుతుంది అన్నమాట. ఇలా పై నుంచి కిందకు వెళ్తూ ఉంటాం మనం. వెళ్ళేటప్పుడు ఉదాహరణకి పైన కొన్ని దొరుకుతూ ఉంటాయి, దాన్ని హ్యూమస్ అంటారు, అంటే సర్ఫేస్లో కూడా కొన్ని దొరుకుతాయి. ప్రతి సంవత్సరం దున్నుతారు కదా, దున్నినప్పుడు అవన్నీ చిన్న మొక్కలు అవి తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ పక్కకి వెళ్తాయి, మళ్ళీ వస్తాయి కదా, దాన్ని హ్యూమస్ అంటారు. ఫస్ట్ 10 సెంటీమీటర్స్ అది. ఆ 10 సెంటీమీటర్స్ కింద సాలిడ్ గట్టిగా ఉంటుంది. ఆ గట్టి దానికి ఇందాక నేను చెప్పిన పద్ధతి వాడతాం. ఆ తర్వాత ఏమైందంటే ఒక అడుగు పోయాం, 2 అడుగులు వెళ్ళాం, ఇంకా 3 అడుగులు వెళ్ళాం, కిందకి మీకు ఒకవేళ ఎక్కడైనా సరే ఒక బావి ఉంటుంది. ఆ బావి ప్రారంభం ఉంటుంది, మట్టి వరలతో చేసింది ఉంటుంది, లేదా ఇటుక రాతి బావి ఉంటుంది. ఇటు మీకు గో అప్ టు 15 feet 20 feet కూడా వెళ్ళొచ్చు కదా. ఆ 20 feet వెళ్ళిన దాకా మేము అవుట్ సైడ్ని దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ కిందకి వెళ్తాం. అప్పుడు మాకు ఇదిగో ఇలా గుండ్రంగా పై నుంచి కిందకు ఇంకా వెళ్తుంది, ఇంకా చివరి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ దాకా ఒక పక్క తవ్వి అంతా అయిన తర్వాత చుట్టూ దాన్ని బయటకు తీస్తాం అన్నమాట. మళ్ళీ దాని లోపల మట్టి కూడా తీస్తాం. అలా జరుగుతుంది అన్నమాట. త్రవ్వకాలని జనరల్గా ఆర్కియాలజిస్టులతోనే ముందు బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే సాయంత్రం జల్లెడ పడతారు. ఈ మట్టి అంతా తీయాలి కదా, తీసే మట్టిని ఏం చేస్తారంటే జల్లెడ పడతారు. జల్లెడలో చిన్న పూసలు, అప్పటి గాజు పెంకులు, ఇలాంటి ఆ రోజుల్లో వాడిని అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. విలువైనవి కావచ్చు, విలువైన రత్నాలు కావచ్చు, ఏవైనా దొరుకుతాయి అన్నమాట. కాయిన్స్ కూడా జల్లెడ పెట్టేటప్పుడు దొరుకుతాయి, కొన్ని కాయిన్స్ అక్కడే దొరుకుతాయి, కొన్ని వస్తువులు అక్కడే దొరుకుతూ ఉంటాయి. అక్కడే దొరికిన క్రమంగా మేము చివరి వరకు అది ఎలా ఉందో అలా ముందు ఫోటోగ్రఫీ చేసుకొని డ్రాయింగ్ చేసుకొని అప్పుడు రిమూవ్ చేసిన దానికి స్టాక్ యాడ్ అని పెడతాం. స్టాక్ యాడ్లో కూడా ఏ లేయర్లో వచ్చింది, పైనుంచి ఎంతలో వచ్చింది, కార్నర్ నుంచి ఎంత వచ్చింది అనే దాని యొక్క మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ ప్లాన్లో వేసుకుంటాం, ఫోటో తీసుకుంటాం. బికాజ్ రేపు రాసేటప్పుడు అదంతా కూడా రిపోర్ట్ రాస్తారు కదా, అంతా ఏ రోజుకి ఆ రోజు రాస్తారు, చివర రాస్తారు. ఈ దొరికిన వస్తువులన్నింటినీ పాటరీ ఆర్ట్ అంటారు దాన్ని. అంటే కొండ పెంకులు ఏ లేయర్లో ఎక్కడ దొరికింది, ఎప్పుడు దొరికింది అనేదంతా ఉంటుంది. బోన్స్ దొరికితే బోన్స్, కాయిన్స్ దొరికితే కాయిన్స్, దీపపు చెమ్మలు దొరికినాయి అనుకుంటే ప్రమిదలు, అవి కూడా పొయ్యి దొరికింది అనుకోండి, అది కూడా ఎక్కడ దొరికి అన్నీ జాగ్రత్తగా చేస్తాం. విలువైనటువంటి కాయిన్స్ కానీ లేకపోతే ఆభరణాలు కానీ ఇలాంటివి దొరికితే వాటిని జాగ్రత్తగా ఒక సంచిలో పెట్టి ఏ రోజు ఎక్కడ ఎంత లోతున ఏ మెజర్మెంట్ ప్రకారంగా లొకేషన్ అంటారు, లోకస్ అంటారు దాన్ని, అలా దొరికింది అనేది జాగ్రత్తగా తీసుకెళ్ళి అవి మాత్రం భద్రంగా మేము టెంట్లు వేసుకుని ఉంటాం కదా, ఆ టెంట్ల్లో ఆ రోజు భద్రంగా పెట్టుకొని మళ్ళీ ఇక ముగింపు బయటకు వచ్చేటప్పుడు మాత్రం అవన్నీ తీసుకొని హైదరాబాద్కి వచ్చినాక ఆఫీస్లో పెట్టి అవి కొన్ని ఏమవుతాయి, కొన్ని కాయిన్స్ బాగా పాకుడు బట్టి ఉంటాయి, కొన్ని పగిలిపోయి ఉంటాయి, కొన్ని కొంచెం తుప్పు అంటే మీకు ఇనుమైతేనే తుప్పు పడుతుంది కదా. మిగతా వాటిలో ఎంక్రస్టేషన్స్ అంటారు, దాని మీద ఏదైనా ఉంటుంది అనమాట. కొంత అలా నీరు తీసుకొని ఏదో రకంగా దాన్ని కెమికల్ క్లీనింగ్ చేస్తారు. ఇలా మాకు కెమికల్ ల్యాబ్ కూడా ఒకటి ఉంది. సో ఇన్ని రకాలు. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే డ్యూరింగ్ ఎక్స్కవేషన్స్ వేసేది ఒక పని అయితే, ఎక్స్కవేషన్స్ తర్వాత దాని పరిశీలన, నిజమైన పరిశీలన, విశ్లేషణ ఇవన్నీ జరిగి నలుగురితో చర్చించడం మొత్తం అయిన తర్వాత మాత్రమే రాస్తూ పోతూ ఉంటారు. అదిగో అలా కొన్ని తవ్వకాల్లో పాత్ బ్రేకింగ్ డిస్కవరీస్ వస్తాయి అన్నమాట. పాత్ బ్రేకింగ్ తెలియదు, ఊహించలేము మనం. ఒక్కొక్క డిస్కవరీ అలా ఉంటుంది. ఇప్పుడు ఒక సైట్ మీరు చూస్ చేసుకోవాలనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాం. మాదాపూర్ని ఒక రాజు పరిపాలించాడు అని అనుకుంటాం. సో రాజు పరిపాలిస్తే మాదాపూర్లో ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ 56 దగ్గర మీకు తవ్వకాలు జరపాలని ఒక ఐడియా ఎలా వస్తుంది? ఇప్పుడు అంటే మాకు ఏదైనా సరే ఎట్లుంటుందంటే, ఒక ఉదాహరణకి మనం పల్లెటూళ్ళు వెళ్దాం. పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ చరిత్ర క్రమంలో వివిధ కాలాలను వర్గీకరించడం అప్పుడే జరిగిపోయింది. ప్రీ హిస్టరీ, ఎర్లీ హిస్టరీ, శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన్, చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, వేములవాడ చాళుక్య, కాకతీయ, కందూరి చోళ, ఇట్లా ఒక్కొక్క దశలో మీకు ఒక స్కేల్ మీద పెడితే ఒక్కొక్క అంగుళం ఒక శతాబ్దం అనుకుంటే మీరు
ఓ. ఏ శతాబ్దంలో ఎవరెవరు రూల్ చేశారు, వాళ్ళ కంటెంపరీస్ ఎవరు, వాళ్ళకి సహాయకులు ఎవరు, సామంతులు ఎవరు, మంత్రులు ఎవరు తెలుసుది కదా, మనకు తెలిసి చరిత్ర. అదిగో అలా మేము చేసినప్పుడు ఏం చేస్తామంటే బయట పొలాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కడ ఇటుకరాళ్ళు బయటకు వచ్చినాను, పాటి మట్టి బయటకు వచ్చినాను, కొండ పెంకు బయటకు వచ్చినాను, అసలు ఇంటికి పునాది దొరుకుతుంటే నిధి దొరికిందను అంటాం కదా. ఇలా వీటిని బట్టి మేము ఏం చేస్తాం, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేసి ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇది మాకు చూడంగానే తెలిసిద్ది. కొండ పెంకు బయటకు వచ్చింది అనుకోండి, ఇది కొత్త రాజయోగం నాటిది, అప్పుడే ప్రారంభమైంది. ఫాస్ట్ వీలా, స్లో వీలా, దాని మ్యాట్ ఇంప్రెషనా, లేకపోతే మామూలుగానే బాగా చేశాడా, ఇవన్నీ ఉంటాయి. మట్టి పెంకులు, మట్టి బొమ్మలు, అవి కూడా మేము ఆ వయసును బట్టి, అంటే ఆ తవ్వకాలు జరిగేటప్పుడు ఒక్కొక్క లేయర్లో దొరుకుతాయి కదా. లేయర్ అంటే మనం పైనుంచి అనుకుందామండి. ఉదాహరణకి ఈ పైన తవ్వే మాదాపూర్లోనే పైన 10 సెంటీమీటర్లు క్లీన్ చేస్తాము, ఇక తవ్వుకుంటూ వెళ్తాం కదా. ఇటీవల కాలంలో ఇక్కడ ఎవరున్నారు, కుతుబ్ షాహీస్ ఉన్నారు, సరే అసఫ్ జాహీస్ ఉన్నారు. లాస్ట్ ఈ అసఫ్ జాహీస్ గుట్టల బేగంపేట అన్నాడు. ఈ గుట్టం బేగంపేట ఎవరిది అంటే అసఫ్ జాహీల కాలంలో ఉన్నది. దుర్గం చెరువు అనుకుందాం. దుర్గం చెరువు ఎవరి కాలంలో అసలు ఆ సీక్రెట్ లేక్ అని వచ్చింది? సీక్రెట్ లేకు దుర్గం చెరువు. దుర్గం అంటేనేమో గోల్కొండ దుర్గం కోట, సీక్రెట్ లేక్ అంటేనే అసలు అక్కడ ఉన్నట్టే కనిపిస్తుంది. భూమి మీద లేదు కదా, ఎక్కడో పైన ఉంది, చుట్టూ రాళ్ళు ఉన్నాయి, అక్కడ అసలు ఒక సరస్సు ఉన్నట్టే తెలియదు మనకి. అక్కడ తవ్వితే అది కుతుబ్ షాహీల కాలం నాటిది. ఇలా రకరకాలుగా మేము ఒక్కొక్కటి శాసనాల ద్వారా కానీ నాణ్యాల ద్వారా కానీ ఆ స్థలాల యొక్క వయసు నిర్ధారించి పలానా కాలాంది అని అప్పటికే దాదాపుగా తెలిసి ఉంటుంది. ఇక మేము ఒక్కొక్క స్థలం కేవలం శాతవాహనులు మాత్రమే ఉండి ఆ కాలపు జనులు మాత్రమే ఉండి ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండేవాడు లేడీకి అక్కడ. దాన్ని సింగిల్ కల్చర్ సైట్ అంటాం. ఓకే. మల్టీ కల్చర్ సైట్ అంటే ఉదాహరణకి ఏలేశ్వరం తెలంగాణలో ఉంది, నాగార్జునకొండ అటు పక్కన ఉంది. ఈ రెండిట్లో జరిపిన త్రవ్వకాల్లో ఆదిమ మానవుని అడుగుజాడల నుంచి అసఫ్ జాహీల్ కాలం వరకు వరుసనే లేయర్లు ఉండే ఒక తవ్వకాలు అయితే 20 అడుగులు లోతుకెళ్ళి కింద నుంచి అట్టడుగుని ఎవరిది ఉంది, అదే మానవుడిది ఉంది. దాని తర్వాత కొత్త రాతియుగం, దాని తర్వాత ఇనుప యుగం, దాని తర్వాత చారిత్రక తొలియుగం. చారిత్రక తొలియుగం అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, మళ్ళీ బాదామి చాళుక్యులు, ఆ తర్వాత ఇట్లా వరుసనే ఒక్కొక్క లేయర్లు ఉంటుంది. అప్పుడు వస్తువులు కూడా మారుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, రంగులు మారుతూ ఉంటాయి, ఆకారం మారుద్ది, ఎస్థెటిక్స్ మారుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అట్లా మేము ఏం చేస్తామంటే ఉదాహరణకి ఒక శాతవాహన లేయర్లో గౌతమీపుత్ర శాతకర్ణి నాయనం దొరుకుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మీ శాసనం కొండ పెంకు మీద దొరుకుతుంది, లేక రాతి మీద దొరుకుతుంది. ఖచ్చితంగా ఇది శాతవాహనుది. శాతవాహన కాలం నాటి లిపి ఇలా ఉంటుంది, అలాగే నాణ్యాలు ఇలా ఉంటాయి, మట్టి పాత్రల యొక్క రంగు ఇలా ఉంటుంది, డీలక్స్ వేర్ అంటారు, చాలా అద్భుతంగా మెరిసిపోతూ ఉంటాయి ఆ మట్టి కుండలన్నీ కూడా. అదిగో అలా మేము ఆ నిర్ణయం. దాని తర్వాత వచ్చేతలకి కొంచెం తగ్గుద్ది అనమాట. ఆ తర్వాత ఇంకా దాని నాణ్యం తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గే కొందికి మేము లేయర్స్ దొరుకుతాయి. విష్ణుకుండినుల కాలం నాటి నాణ్యాలు వాళ్ళు అంటే ఇనుంతో పోత పోసుకున్న నాణ్యాలు చేసి రాగి పోత పూసారు వాటి మీద. డబ్బులు లేవు పాపం, మనకి ఇబ్బందులు అయినాయి. అది తెలుసుద్ది మనకి. అట్లా ఒక్కొక్క కాలానికి సంబంధించి ఒక్కొక్క రాజవంశానికి సంబంధించి ఇది అని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల సారాన్ని విశ్వవిద్యాలయాల్లో మాకు బోధించుకుంటారు కాబట్టి చూడంగానే మాకు ఈజీ అవుతుంది. లైక్ ఒక మెడికల్ డాక్టర్ అండి, ఆయన 7 సంవత్సరాల పాటు సోఫ్రాలు చేసి బయటకు వస్తే మరి రోగ లక్షణం చూడంగానే కనిపెట్టడం, ఆయన రోగి ఒకటి చెబితే అవును మీకు ఈ లక్షణాలు కూడా ఉన్నాయి కదా అని అడగటం. ఎలా అడుగుతున్నాడు? మిగతా వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయటం, ఎంపిరికల్ నాలెడ్జ్ అంటాం మనం. అట్లా మేము నిర్ణయిస్తాం అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు బేసిక్గా ఒక సర్వే ప్రకారం దాదాపు సంవత్సరానికి ఒక 1000 విగ్రహాలు అపహరణకు గురవుతున్నాయి ఇండియా నుండి. అండ్ కనీసం కొన్ని టెంపుల్స్లోనైతే అందులో ఒక డూప్లికేట్ విగ్రహాన్ని పెట్టిన రీప్లేస్ చేసి గోలీనే ఉంది మీ గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లా. అప్పుడు ఆ గోలీలో ఒక బౌద్ధ స్థావరం అది 1937 ప్రాంతంలో టిఎన్ రామచంద్రన్ గారని ఆ గోలీ తవ్వకాలు చేశారు. అప్పుడే కంటెంపరీ టు నాగార్జునకొండ తొలి దశలో జరిపిన తవ్వకాలు. ఈ గోలీ అద్భుతమైన స్థావరం. అక్కడి నుంచి మీకు చాలా శిల్పాలన్నీ కూడా అప్పుడు మద్రాస్ కంట్రోల్లో ఉండేది కాబట్టి మద్రాస్కి వెళ్ళిపోయింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది కాబట్టి న్యాచురల్ అది. అది వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ నాగముచులిండ అని బుద్ధుడికి దాన్ని సమ్యక్ సంబోధి కలిగే సందర్భంలో అప్పటి శక్రుడు అని ఒక ఆయన రాళ్ల వర్షం కురిపించాడని, రాళ్ల వర్షం కురిపిస్తే ఈయన ధ్యానానికి భగ్నం కలిగి సమ్యక్ సంబోధి కలగదేమో అని పక్కనే సరస్సులో ఉన్నటువంటి ఒక నాగసర్పం వచ్చి పడగా బుద్ధుడి మీద ఇలా
విస్తరించి ఆ రాతి దెబ్బలన్నీ వర్షం తాను భరించిందని, ఈయన ధ్యానానికి ఏమాత్రం భంగం కలగకుండా కాపాడిందని ఒక వినికిడి. అప్పటి నుంచి బౌద్ధులు ఏం చేస్తారు, ఆ నాగముచ్చులిండ అనే దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. అది అలాంటిది అక్కడ అద్భుతమైనది ఒకటి దొరికింది. అది ఇక్ష్వాకుల కాలం నాటిది, అంటే క్రీస్తు శకం 3వ శతాబ్దం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అసలు ఆశ్చర్యం. అది ఆ ఊళ్ళోనే ఉంది, చిన్న గుడి లాంటిది అంటే పెట్టుకున్నారు రోడ్డుకి పక్కనే. దాన్ని ఇది ఇక్ష్వాకుల కాలం ఉండేదని తెలిసింది కదా. వీళ్ళు కొంతమంది ఉంటారు ఇక అదే దృష్టితో ఉండి, ఓ ఇంతకాలమా బయట వాళ్ళు కొంటారు, ఈ లోపల వాళ్ళు కొంటారు అనుకుని ఎవరెవరు కలెక్టర్స్ ఉంటారు. ఈ యాంటీ కలెక్టర్స్ విపరీతమైన డబ్బులు ఇస్తారు. అందుకని ఏం చేశారు, అసలు ఆశ్చర్యం అండి, దాని ఫోటో తీసుకెళ్ళి దుర్గిలో, అయ్యా మాకు ఇది పెట్టుకొని మేము పూజ చేయాలి, మేము నాగదేవత ఆరాధకులం అని చెప్పి ఈ ఫోటో ఇచ్చి, ఫోటో రకంగా యాజ్ ఇట్ ఈజ్గా అదే మెజర్మెంట్లో అలాగే చేయించారండి. యాజ్ ఇట్ ఈజ్, మీకు తేడాని తెలీదు. చెప్పి ఏం చేశారు, ఇక దాన్ని ఓవర్ నైట్ ఇక్కడ పెట్టి దీన్ని తీసుకెళ్ళిపోయారు. ఓకే, గోలీలో జరిగింది ఇది. ఏ ఇయర్లో సార్ జరిగింది? ఇది దాదాపుగా ఒక 25 సంవత్సరాలు అయింది. అయితే తర్వాత అది ఏమైంది తెలిసింది, బయటకు వచ్చింది వార్తకు వచ్చినాక బాగా దాన్ని ఎంక్వైరీ చేశారు. పోలీసుల్లో ఎట్టకేలకు దొరికారు. దొరికిన తర్వాత అది కూడా ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఆ కొత్తది పెట్టి పాదాన్ని తీసుకెళ్లారే, పాద అక్కడ ఉండేది కదా, దాని పక్కన ఇప్పుడు కొత్తది కూడా 2 కలిపి పక్కనే ఉంటాయి. ఆశ్చర్యం అన్నమాట. ఇలా ఎన్నో జరిగినాయి. ఘంటసాలలో ఒక బుద్ధుడు బొమ్మ ఒకటి ఉండేది. ఘంటసాల అంటే ఎక్కడ సార్? అక్కడ కృష్ణా జిల్లా. ఆ ఘంటసాల నుంచి ఒక బుద్ధుడు బొమ్మని దొంగతనం చేశారు. ఎలా చేశారు అంటే, ఈ అందులో ఉండేటువంటి సిబ్బందిని ఏదో రకంగా లోపరుచుకున్నారో ఏమో తెలియదు ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆయన బుద్ధప్రసాద్ గారు కష్టపడి దాన్ని ఎట్టని వెనక్కి తెప్పించాలని ఎస్పీ గారిని కలిసి ఎంక్వైరీ పెట్టించి అవన్నీ చేపిస్తే చివరికి అది మద్రాసు పోయి మళ్ళీ వెనక్కి వచ్చి పల్నాడు ఏరియాలోనే దొరికింది అది. ఆ దొరికినప్పుడు దాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ అక్కడే పెట్టారు. ఇట్లా కనుక్కుంటారు. ఇవన్నీ గవర్నమెంట్ మా దగ్గర రికార్డు ఉంటాయి. బొమ్మ ఉంటుంది కదా, బొమ్మను పంపిస్తే కొంతమంది అప్పటికే అనుమానితులైన వాళ్ళని కనుక ఈ పోలీసులు వాళ్ళ తీరులో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇలా ఫణిగిరి ఎక్కడ దాకా ఎందుకు, మొన్న ఫణిగిరిలో నుంచి బయటకు పోయింది కదా, దొరికింది. మళ్ళీ ఎత్తుకొచ్చేది. కాకపోతే ఏంది, అంతకుముందు అద్భుతమైన శిలాఫలకం, అది దొంగలు తీసుకెళ్లారు. తర్వాత ఎట్లా దొరికింది, కానీ ఎత్తుకొచ్చి ఇక్కడికి ఇచ్చేతలకి దాన్ని తీసుకెళ్ళి ఒక లిటర్లో పెట్టుకొని దాచుకున్నారు. అది మళ్ళీ తరలించేతలకి షిఫ్టింగ్ చేసేటప్పటికి 2గా బద్దలైంది. ఆ విగ్రహం ఈ మధ్య మెట్రోపాలిటన్ మ్యూజియంలో ప్రదర్శించబడింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. తెలంగాణకి మకుటం అనుకున్న బౌద్ధ శిల్పం అది. అట్లా ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ ప్రస్తుతం తగ్గింది. ఓకే, ఇప్పుడు లేదంటారు. బట్ స్టిల్ ఇప్పటికీ అంటే నిధి నిక్షేపాల కోసం ఈ ట్రెజర్ హంటర్స్ అంటారు, వాళ్ళు గుళ్ళల్లో పోయి శివలింగాన్ని కూడా చేతులు నెబ్బుట్టిందాక తవ్వి కిందేసి మీదేసి భూమి లోపలికి పోయి ఏమీ దొరక్క నిస్పృహ నిరాశలతో వెళ్ళిపోతారు. ఆ ప్రయత్నం వృధా, అసలు అలా చేయకూడదు. అది చట్ట ప్రకారం చేయకూడదు, మామూలుగా కూడా చేయకూడదు. ఒక భారతీయ పౌరుడుగా మన దేశంలో బయటకు వచ్చేటువంటి పురాతన సంపద, లేక ఎక్కడ పెడితే అక్కడ ఉన్న పురాతన సంపద ఉమ్మడి ఆస్తిగా అనుకోవాలి. దాన్ని కలెక్టివ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎంటైర్ నేషన్. మనం అలాంటిది ఎక్కడన్నా ఉంటే చెప్పి దాన్ని భద్రపరిచి అలా దోహదం చేయాలి, కానీ దొంగతనం చేసి అమ్మితే నిజంగా దేశ ద్రోహం కంటే ఎక్కువ అది. ఓకే, అంటే ఇప్పుడు అతి పురాతనమైన విగ్రహాలు మీ ఆధ్వర్యంలో ఉండవు సార్? కొన్ని తవ్వకాలు జరిగినప్పుడు అవి అవును దొరుకుతాయి. దొరికినవన్నీ కూడా సంబంధిత మ్యూజియాలకు వచ్చేస్తాయి కదా. ఉదాహరణకి నాగార్జునకొండలో దొరికినాయి, అక్కడ మ్యూజియంలో ఉన్నాయి. అమరావతిలో దొరికినాయి, అక్కడ మ్యూజియంలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే జాతీయ ప్రదర్శనశాల నేషనల్ మ్యూజియంకి వెళ్తాయి. ఎందుకంటే దేశ విదేశాలంతా కూడా దాని స్థాయి జాతీయం కదా. అక్కడోటి ఇండియాలో మొత్తం తీసుకొచ్చి ఆ లేబుల్స్ పెట్టి ఓ అని చూపిస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అమరావతి శిల్పాలు మనకి జాతీయ ఇండియన్ మ్యూజియం కోల్కతాలో ఉన్నాయి, నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీలో ఉన్నాయి, అమరావతి గ్యాలరీ బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఉన్నాయి, అలా అనేక చోట్ల ఉన్నాయి. ఘంటసాల నుంచి ఆ రోజుల్లో బ్రిటిషర్స్ తరలించినటువంటి 2 బౌద్ధ శిల్పాలు మన మూసీ గీమట్ అంటారు దాన్ని, ప్యారిస్లో ఒక మ్యూజియం ఉంది, దాంట్లో ఉన్నాయి. అలా ఆ రోజుల్లో వెళ్ళినాయి. ఇప్పుడు మనకి అది తప్పు పట్టాలా పట్టకూడదా అనేది చర్చనీయాంశం అనేది. బట్ ఈ విషయంలో కొంచెం ఇటలీ అరౌండ్, అంటే నేను చదివిన సర్వేలో ఒక 3,70,000
విగ్రహాలని రికవరీ చేసుకుందని. బట్ వేరే ఇండియా మాత్రం 27 విగ్రహాలని రికవరీ చేసుకోగలిగింది. 27 కదండి, దాదాపుగా 120కి పైగా వచ్చినాయి కదా ఆ మధ్య ప్రధానమంత్రి గారు. అది నార్మల్ అఫీషియల్గా ఇచ్చినాయి సార్, ఇవి అఫీషియల్గానే ఇచ్చారు. ఓకే, చాలా వచ్చినాయి, నేషనల్ మ్యూజియంలోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఓకే, అంటే వీటిని ఎవరు కొంటారు సార్ నార్మల్ బ్లాక్ మార్కెట్లో? తమిళనాడు నుంచి ఒక నటరాజ విగ్రహం చాలా ఫేమస్ బయటకు వెళ్ళింది కదా, అది మళ్ళీ ఎట్టకేలకు అడిగితే వచ్చినాయి. ఇటీవల ఒక వ్యక్తి ఆయన ఇంటర్నేషనల్ స్మగ్లర్, తాను అదే రకంగా తరలిస్తూనే ఉండేవాడు, పట్టుకున్నారు, ఆగిపోయింది, ఆయన అరెస్ట్ అయిపోయాడు. అట్లా ఏమైందంటే ఈ విగ్రహాలను విదేశాలకు తరలించటం అనేది వ్యాపారాత్మకంగా చేయటం ఒక నేర ప్రవృత్తి. దాన్ని ఎవరు చేయకూడదు, దానికి సహకరించకూడదు. స్థానికుల సహకారం లేని జరుగుద్దా? మనం అందుకని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ప్రతి ఊరు వెళ్ళి కొద్దో గొప్ప ఈ పురాతన సంపదపై వాళ్ళకి చిన్న అవగాహన కల్పించి, ఇది ఏదైనా ఊరు వెళ్తే ఇది ఎంత, అరే 800 ఏళ్ళా అని, మా ఊరు 800 ఏళ్ళా అని అనుకుంటారనమాట. అట్లా ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం దాదాపుగా యువ పురావస్తు శాస్త్రవేత్తల మీద ప్రభుత్వ పురావస్తు శాఖలో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఏం తప్పు చెప్పండి, రిటైర్ అయిన వాళ్ళు చేయకూడదా? అంతటితో అయిపోతున్నారా? నేనేమంటానంటే యాజ్ లాంగ్ యాజ్ వీఆర్, ఒక డాక్టర్ ఉన్నాడు, ముసలాయన అయినా కూడా తను వైద్య సేవ అందిస్తున్నాడా లేదా? అలాగే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, ముసలాయన కూడా తాను సమాజాన్ని కౌన్సిలింగ్ చేస్తున్నాడా లేదా? పురావస్తు శాస్త్ర కానీ, కవి కానీ, కళాకారుడు కానీ అంతిమ శ్వాస వరకు తమకున్నటువంటి పరిజ్ఞానాన్ని దేశం కోసం లేక జనాన్ని జాగృతం చేయటం కోసం అలా కష్టపడి పనిచేస్తూనే ఉండాలి అనేది నా అభిప్రాయం. మీరు బీయింగ్ అన్ ఆర్కియాలజిస్ట్గా, అలాగే మీరు ఏపీ తెలంగాణలో చాలా టెంపుల్స్ రిస్టోరేషన్లో పాల్గొన్నారు. నాకు మన దేశంలో బటేశ్వర టెంపుల్ రిస్టోరేషన్ ఒక వండర్ అనుకుంటా, ఆర్కియాలజీ వండర్, కేకే మహమ్మద్ గారు. సో అంటే ఒక దాదాపు చెంబల్లో కదా సార్, చెంబల్లో 200 టెంపుల్స్ మధ్య, బంది పోట్ల మధ్య, తుపాకీ గుళ్ళు, తోటాల సప్పుళ్ళ మధ్య. సార్ దాని స్టోరీ ఏంటి సార్? అంటే అంత ఎలా పాసిబుల్ అయింది? అసలు ఏ ముక్క ఏందో కూడా తెలియదు. ఏంటంటే 11-12 శతాబ్దాల్లో ఆ ప్రదేశానికి ఒక ప్రాముఖ్యత ఉండటం వల్ల ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఒక గుడి కట్టించాలనుకోవటం, దాదాపుగా 260 కట్టారు అక్కడ. ఇవేమైనా రాను ఏదో ఒక సందర్భంలో ఒకటి నేచురల్ కెలామిటీ లేక పరాయి మతస్థులకి అది వాళ్ళకి ఇంపార్టెన్స్ కాకపోవచ్చు. అలా జరిగిన దాడుల్లోనూ మొత్తం అలా కూలిపోయినాయి. ఈ కూలిపోయిన వాటిని అలాగే ఉంచేశారు. కానీ ఇటీవల ఏం చేశారు, వాటిని ఈ కేకే మహమ్మద్ అని ఆయనకి అప్పచెప్పిన తర్వాత ఆయన చెంబల్లోయలో ఉందని తెలుసుకున్నాడు, ఆయన ధైర్యం చేశాడు, వెళ్ళాడు, ఒకళ్ళిద్దరి ద్వారా మాట్లాడాడు, వాళ్ళు ఆయన్ని వెదిరించినా కూడా వాళ్ళని ఆయన ధైర్యంగా మక్కువని ధైర్యంతో ఉండి, మీరు అలా ఆ పని చేయటమే తప్పు, దాంతోపాటు ఆ పని చేయటానికి ఆలయాల్లో మీరు స్థావరం చేసుకోవటం ఇంకా తప్పు, ఇవి మనందరి సొత్తు, ఇది ఎంతో ఘనమైంది, మీరు కొంచెం అంటే తర్వాత ఏం చేశారంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లను కూడా చంపి రకరకాలు చేశారు. కానీ ఈ కేకే మహమ్మద్ గారు చెప్పిన దానికి మాత్రం వాళ్ళు పాపం ఈయన్ని రకరకాలుగా బాధలు పెట్టారు. గవర్నమెంట్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది ఆయన్ని రకరకాలుగా. అంటే చెప్పిన మాట ఈయన వినలేదు, రికమెండేషన్స్ రకరకాలుగా చాపమని, వద్దు ఇదాలరామని రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. ఈయన మొక్కబోని ధైర్యంతో చేసాడు కాబట్టి ఇవాళ మనకి ఆ పీస్ బై పీస్ జిగ్సా పజిల్లాగా ఉన్న వాటిని, ఒక గుడి ఇక్కడి నుంచి పడినప్పుడు దీన్ని పోయి ఎక్కడో 5వ గుడి పక్కన కూడా ఉంటాయి. అవును సార్. వీటిని చేయాలంటే ఏమైతే మనకి ఈ వాస్తు శాస్త్రంలో నాగర, ద్రావిడ, వేసర అనే ఆలయ నిర్మాణంకి 3 శైలులు ఉంటాయి. ఈ 3 శైలిలో ఏ శైలి ఏది, ఏ రాజవంశానికి ఏ శైలి ఉంది, అది కింద బేస్మెంట్ ఎలా ఉంటుంది, గోడ ఎలా ఉంటుంది, కప్పు ఎలా ఉంటుంది, విమానం ఉంటుంది. విమానం అంటే పైది. వాటి రకాలు ఉంటాయి. ఎన్ని అంతస్తులు, ఒక్కొక్క అంతస్తులో ఇలా హారిజెంటల్గా ఏముంటాయి, వర్టికల్గా ఏముంటాయి అనేది తెలుసు. కాబట్టి ఇక ముందు ఒక డ్రాయింగ్ పెట్టేసుకొని, ఈ డ్రాయింగ్లో మనకి ఇక్కడ ఎంతవరకు ఉన్నాయి, ఇది ఏ పార్ట్కి సంబంధించింది, ఇలా మీకు అన్నీ చేసిన తర్వాత పజిల్ లాగానే అవి తీసుకొచ్చి జాగ్రత్తగా ఆయన కాబట్టి ఆయన ఇంకా మిగతా వాళ్ళ సహకారం తీసుకొని అద్భుతంగా కట్టి ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం చేశాడు, ప్రణాళిక తెగించి. ఎన్ని రోజులు పట్టింది సార్? ఆయనకి దాదాపు ఒక 7-8 years పట్టింది కంప్లీట్ రిజిస్ట్రేషన్. అలా మీరు నేనంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ టెంపుల్స్ అని నాకు ఉద్యోగం రావటమే, శ్రీశైలం నీటి ముంపు దేవలాల తరలింపు అంటాం మనం.
శ్రీశైలంలో ప్రాజెక్టు కడితే అక్కడి నుంచి వెనక్కి నీళ్ళు తన్నుకొని వస్తాయి, జలాశయం ఏర్పడింది. ఆ జలాశయంలో 102 ఊళ్ళు మునిగిపోయాయి. మునిగిపోయిన ఊళ్ళల్లో కర్నూలు జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా 2 ఉన్నాయి. నన్ను మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న దేవాలయాల తరలింపు కార్యక్రమంలో ముందు అక్కడికి వెళ్ళటం, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించటం, ఉన్నది ఉన్నట్టుగా డ్రాయింగ్ వేయటం, డ్రాయింగ్లు మళ్ళీ ఒక్కొక్క వరుస ఉంటాయి కదా, చాలా రాళ్ళు ఉంటాయి. ఒక గుడిలో దాదాపుగా 1000 రాళ్ళు కూడా ఉంటాయి. ప్రతి రాయిని గుడి లోపల ఒక్కొక్క గోడకి 2 వరుసలు, లోపల వరుస బయట వరుస, ప్రతి వరుసకి మేము రకరకాల లెవెల్స్లో ఉంటాయి. వాటన్నిటిని ట్రయాంగిల్ వేసుకొని మెజర్మెంట్స్ తీసుకొని ఫోటోగ్రఫీ డాక్యుమెంట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఓడదీసి మళ్ళీ కింద నుంచి కట్టుకుంటా వెళ్ళి దాన్ని అలాగే పూర్తిగా చేయటం అనేది మాకేమైందంటే, కాలేజీ తిరుపతి శిల్ప కళాశాలనేమో ఒక ఆలయ నిర్మాణంలో ఉండే ఎనాటమీ అంతా చెబుతారు అక్కడ. ఇక్కడ ప్రాక్టికల్గా ఓడదీసాం, మళ్ళీ కట్టాము. మీరు 100కు పైగా ఈ ఆలయాల పునర్నిర్మాణం చేశారు కదా సార్, మీకు ఎప్పుడైనా చాలా టఫెస్ట్ అనిపించిన సిచ్యువేషన్ కానీ ఛాలెంజింగ్ అహ్మద్ గారు? 2 రకాలు. ఒకటేమో నిర్మాణ పరంగా కొన్ని రకాలైన ఇబ్బందులు, 2 అది ప్రమాదం అనుకోవాలో లేదో తెలియదు కానీ ఇటు తీవ్రవాదులు అంటే నక్సలైట్లు అనేవాళ్ళం కదా ఆ రోజుల్లో, ఏం చేసేవాళ్ళు కదా పాపం, కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత న్యాచురల్గా అందరికీ భయం, వర్కర్స్కి భయం, అందరికీ భయం. మమ్మల్ని ఏనాడు వాళ్ళు డబ్బులు ఇవ్వమని కానీ లేకపోతే ఏదైనా చేయటం కానీ చేయలేదు అసలు ఏనాడు. కాకపోతే ఏమైందంటే వాళ్ళు అలా సంచరిస్తూ అక్కడ ఉండి వంటలు చేసుకొని తింటుంటే ఇబ్బంది వచ్చేసేది అనమాట. ఈ వర్కర్స్ వెళ్ళిపోయేవాళ్ళు రారు. ఇక మళ్ళీ మేము ఒకసారి నేను ఘన్పూర్లో 2002 ప్రాంతంలో ఘన్పూర్లో కాదు అక్కడ ములుగ్ ఘన్పూర్ ఆ గణపేశ్వర స్వామి టెంపుల్ కోట గుళ్ళు అంటారు, 22 ఉంటాయి అక్కడ. ఒక గుళ్ళు పైన మేము ఊడదీసి కొంచెం సరి చేసి బయటకు వచ్చేవన్నీ ఉంటే సరి చేస్తుంటే ఒక వ్యక్తి ఒక స్కిల్డ్ పర్సన్ పైనుంచి ఆ పక్కన ఉన్నాడు. కోట చుట్టూ మట్టి కోట ఉంటుంది కదా, ఈ గుడి ఎక్కి సరి చేసుకుంటే ఇట్లా గడ్డపారతో సరి చేసి ఆ బయటకు వచ్చిన దాన్ని సరి చేసే లోపు కింద నుంచి ఒక 40 మంది నక్సలైట్లు వెళ్ళిపోతున్నారు ఆయుధాలు ధరించి. వీడు గబక్కనట్ట మారటానికి అట్లా చూసినప్పుడు ఏమైందంటే నక్సలైట్ గజలకు బెంబిరి పైనుంచి కనపడిపోయాడు. భయం వేసింది. భయం వేసి డండన్న నడిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడిపోయాడు. పాప మళ్ళీ ఏమన్నా వాళ్ళే కొంచెం దగ్గర కూర్చోబెట్టి అట్లా చేసి సరి చేసి మేమేం చెయ్యం మిమ్మల్ని పోండి అని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, వదిలిపెట్టేసి. అయ్యో నక్సలైట్లు వచ్చారు మనకి అంటే ఏమైందంటే ఏకదమ్ ఒక రకమైనటువంటి భయానక వాతావరణం అలా ఉండేది ఆ రోజుల్లో. ఏమి మమ్మల్ని మాత్రం ఏనాడు నాకు చాలామంది వచ్చేవాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. బికాజ్ ఎవరైనా అవినీతి పరులు కానీ లేక స్వార్థం కోసమే ప్రభుత్వం యొక్క వనరులను వినియోగించుకునే వాళ్ళకి మాత్రం వార్నింగ్ ఇచ్చిన సంఘటన మనం చూసాం కదా. ఇది ఇక్కడ జరిగింది. సోమశిల ఉంది ఒక ఊరు మహబూబ్ నగర్ జిల్లాలో. ఇప్పుడు చాలా టెంపుల్స్ కట్టారు, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెంది అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యానికి నిలవు, జలాశయం నీళ్లు అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఆదిమానవుని పెయింటింగ్లు కూడా ఉన్నాయి. నేను అక్కడ ఆలయాలు పునర్నిర్మించేటప్పుడు అరౌండ్ 89 ఆ ప్రాంతాలు 90లో చాలామంది ఈ ఒక గ్యాంగ్ నక్సలైట్లు అలా వచ్చి అక్కడ ఉండి కాసేపు వంటలు చేసుకొని పోయేతలకి మళ్ళీ పోలీసులు ఒక 50-60 మంది వచ్చేవాళ్ళు. ఈనాడు మమ్మల్ని మళ్ళీ మీరు వంటలు చేయండి మాకు నథింగ్ డూయింగ్. కాకపోతే ఏమైందంటే అది ఆ సంచారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి భయానక వాతావరణం ఉండేది కదా. వాళ్ళకి వీళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరుగుతాయేమో అని కొంతకాలం ఏమైందంటే పనులు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏనాడు నాతో కానీ మాట్లాడలేదు. నాకు అనేక సందర్భాల్లో తటస్థపడ్డా ఏమనేవాళ్ళు కాదు. అలాంటి ప్రమాదాలు ఏమి రాలేదు. కాకపోతే అలా సంఘటనలు కనిపించిన సంఘటనలు ఉన్నాయి కానీ ఇబ్బంది పెట్టిన సంఘటనలు లేవు. అయితే జటప్రోలు దేవాలయం మదన గోపాల స్వామి అనేది 205 అడుగుల పొడవు ఉంటుంది ఆలయం, పెద్ద గోపురం. ఇవన్నీ చేసేటప్పుడు ఏమైందంటే మేము మార్కింగ్ ఎండాకాలం ఇచ్చాం. భూమి మీద అసలు ఏమీ లేదు, అసలు ఇళ్ళే లేవు అక్కడ. ఇప్పుడు పెద్ద పట్టణంగా తయారైంది. ఎండాకాలం వచ్చి మార్కింగ్ ఇచ్చేటప్పుడు సెంట్రల్ లైన్ ఉంటుంది కదా, సెంట్రల్ లైన్ నుంచి ఆ పక్క ఈ పక్క రావాల్సిన పైకి లేపాల్సిన గోడలు లెగిసే లైన్స్ వేసుకుంటాం మేము. అయితే ఇటు నుంచి అటు మారేటప్పటికి గాలికి కొంచెం 1.5 జరిగింది ఒక పక్క. గమనించకుండా అలాగే కట్టుకుంటూ పైకి వెళ్ళాం. బీమ్స్ చివరికి మేము పిల్లర్ల పైన భీములు మండపం కదా, పిల్లర్ ఒకటి ఉంటుంది, దాని మీద పెట్టేటప్పటికి సరిపోవట్లేదు. ఏమిటో సరిపోవట్లేదు అని చూస్తే
ఆ పొరపాటు జరిగింది. ఇప్పుడు జరిగి ఉంటుంది పొరపాటు అంటే అది అప్పుడు జరిగి ఉంటుంది. ఎందుకంటే ప్లాన్లో ఉండే కొలతలు సరిగ్గా ఉన్నాయి, మేము పెట్టినవి సరిగ్గా ఉన్నాయి. కానీ ఆ దారం జరగటానికి మేము ఆ దారాన్ని నమ్మి దాని మీద ముగ్గు పోయటానికి పొరపాటు జరిగింది. మళ్ళీ ఆ గోడను ఓడ తీసుకొని, అంటే పెద్దవి కాదులే, 1 మీటర్ ఎత్తు కడిగిన గోడ ఉంటుంది, దాన్ని ఆ గోడను ఓడ తీసుకొని మళ్ళీ పునర్నిర్మించి ఇటు జరుపుకుంటే కానీ అవి సెట్టగాల. ఇది ఇలాంటి కొంచెం అది మా మానవ తప్పిదమే. అంతేకాకుండా జటపురాల గోపురానికి ద్వారాలు ఉంటాయి, అటు ఇటు 2 ద్వారాలు ఉంటాయి కదా, ద్వార శాఖలు అంటాం మనం. అది ఒక్కొక్కటి 42 టన్నుల వరకు కేవలం మాన్యువల్గా పెట్టాము. ఆ రోజుల్లో మాకు కేవలం లేవు, ఏం లేవు కదండి, కేవలం మనుషులే జాగ్రత్తగా అలా అంగుళం జరపటం, ఎత్తులు కట్టుకొని పైకి లేపి తాళ్ళు బట్టి లాగి అలా కొంచెం చైన్ పులీస్ కొద్దిగా వాడేవాళ్ళని తప్పితే మరి మానవులతోనే చేయగలిగాం అదంతా కూడా. అసలు నో మెకానికల్ కంట్రవెన్సెస్. అప్పుడు ఏమైందంటే ఒక దాంట్లో అది ఇరుక్కోవాల్సింది పక్కకి జరిగిపోయింది, జరిగే తల్లికి గోడంతా ఒరిగిపోయింది. గోడ ఒరిగే తల్లికి మళ్ళీ దీన్ని యథావిధిగా లేపి ముందుకు తీసుకొని మళ్ళీ ఆ గోడను సరిచేసి అది ఏ స్లాట్లో ఉండాలో ఆ స్లాట్లో గోడకి నెట్టడానికి ఏమైంది, అప్పుడు కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది, కాలం కూడా జరిగింది కదా. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అది ఎలా జరిగింది అంటే చెప్పలేము. ఆ రోజుల్లో ఆ బరువుని వీళ్ళు ఒక 20 మంది ఆపగలుగుతాం అనుకున్న వాళ్ళు ఆపకుండా వదిలేశారు దాన్ని. కానీ లక్కీగా ఎవరికేమీ ప్రాణాపాయం, ఇన్ని దేవాలయాలు కట్టాం కదండి, పైనుంచి కింద ఎప్పుడన్నా పడిన సంఘటనలు 1-2 ఉన్నాయి, కానీ ఏం కాలా, చనిపోవడం కానీ నథింగ్ డూయింగ్. కింద న్యాచురల్గా మేము ఏం చేస్తామంటే ఈ మట్టితో కానీ లేక ఇసుకతో కానీ నింపిన గోతాలు పెట్టేస్తాం చుట్టూ. ఫస్ట్ ఉంటానే పెద్ద డేంజర్ కదన్నమాట. అట్లా ఉండేది, స్కాఫోల్డింగ్ ఉండేది. అలా ఇట్లా అంటే ఏమిటి, ఇందాక నేను చెప్పినట్టుగా అప్పుడు ఉద్ధృతంగా ఉద్యమం నడుస్తున్న రోజుల్లో ఆ నక్సలైట్ సంచారం మేము చేసే పని స్థావరాల పక్కనగా వెళ్ళటం వల్ల కొంచెం అలజడి మొదలైంది తప్ప వాళ్ళ వల్ల ఏ రకమైన ఇబ్బంది రాలేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ పురాతనమైన టెంపుల్స్ని పునరుద్ధరించేటప్పుడు అంటే మనకు బేసిక్గా సమాజంలో ఉండే నానుడు ఏంటంటే చాలా టెంపుల్స్ దగ్గర బంగారు నిధులు ఉంటాయని, వాటికి సర్పాలు కాపలు కాస్తాయనో, సమ్ డివైన్ పవర్స్, అలాంటివి ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్సెస్? ఒక మాట అండి, ఈ దీంట్లో 2 చెప్పాలి మీకు. మేము ఏదైతే ఎప్పుడు ఆలయం ఓడదీయాలనుకుంటామో ఓడదీసేటప్పుడు పంచనామా జరుగుతుంది, ఊళ్ళో వాళ్ళంతా ఉంటారు, అందరూ ఉంటారు, మస్ట్ అండ్ షుడ్. అది ఉన్నప్పుడు రికార్డు ఉన్నట్టుగా ఫోటోగ్రఫీ అన్ని రికార్డ్ చేస్తారు, కాగితం మీద రాస్తారు. కానీ ఒకవేళ ఒక్క విగ్రహం కానీ లేక శివలింగాన్ని కానీ ఉన్న స్థానంలోంచి భాగాలుగా విడదీసినప్పుడు అట్టడుగున యంత్రం పెట్టడం అనేది సహజం. అలాగే ద్రవ్యం అంటారు, ద్రవ్యం అంటే డబ్బు కావచ్చు, వజ్రం, కట్టినప్పుడు మీరు పెడితే అప్పుడు పెడతారు కదా కొద్దిగా, ఇప్పుడు కూడా పెడతారు లేదా అలా. కానీ అప్పుడు ఎంత పెడతారు, ఇంతంత పెడతారు. నాణ్యాలు దొరుకుతాయి, అవి చెడిపోవు. బంగారపు కనుక ఏదన్నా చిన్న ఏమన్నా ఉంటే ఎక్కడైనా చిన్న ఇంత పొడవాటి దాన్ని ఏమంటాం, ఒక తీగల్లాగానో కడ్డీలాగానో ఉంటే అవన్నీ దొరుకుతాయి. అలంపూర్లో కోడలి సంగం దొరికి అలాగే నిక్షిప్తం చేశారు, దాన్ని మ్యూజియంలో భద్రపరిచారు. హ్యూజ్ క్వాంటిటీలు ఎప్పుడు దొరకదు, అసలు దొరకదు. దొరకడానికి అవకాశం లేదు, ఎందుకు పెడతారు? మీకు ఏమైందంటే ఒక దాని మీద ఇంకోటి పెట్టాలంటే యంత్రం పట్టేంత చిన్న మందం తగ్గట్టుగానే కింద స్లాట్ చెక్కుతారు, కానీ ఇంతలావు కడ్డీ పెట్టేట్టు చేయరు కదా. అపోహ జనానికి ఆ విషయ పరిజ్ఞానం లేక ఊహించుకొని అపోహలు రాజ్యమేలి వీటన్నిటిని కూలగొట్టి పడగొట్టి నాశనం చేస్తున్నారు తప్పితే అలా దొరకవు. ఒకవేళ నేను చెప్పానే కొద్దిగా గొప్ప జరిగితే ఆనాడు కోడలి సంగమేశ్వరం అలంపూర్లో ఓడదీసినప్పుడు కొన్ని దొరికినాయి. ఆ దొరికినట్టుగానే రికార్డ్ చేసి బంగారు నాణాలా సార్? ఓకే, బంగారం కాదు, అప్పటికున్న నాణ్యాలు దొరికినాయి. ఈ పెద్ద గుప్త నిధులు అంటే ఇప్పుడు బేసిక్ గా మనము అదే ఒక నమ్మకం. అది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏంటంటే ఇప్పుడు నాగబంధం అని నాగాలు ఉంటుంది, అదంతా కూడా మనకు వాస్తవంగా ఇప్పుడు అది టెస్ట్కి నిలబట్టలేదు. అవి మరి ఇప్పుడు వాటి దానికి మీరు ఉదాహరణ అండి, పాప భీతి ఉంటుంది. అయ్యా నువ్వు ఇట్లా చేసావంటే నీకు తరతరాలు దండగ అయిపోద్ది, నీ కుటుంబం పైకి రాదు అని ఒక మాట కనుక మనసులోకి వస్తే ఎవరైనా ఒక తప్పుడు పని చేయాలి అంటే అరే అది గుర్తుకొచ్చి మనసులోకి చేయలేడు కదా. అదిగో అందుకని కట్టుబాట్లలో భాగంగా ఏ రకమైనటువంటి చెడు జరగకుండా అవి ఉన్నట్లుగా ఒక ధార్మిక నేపథ్యంలో ఆ దేవుడికి ఇచ్చినటువంటి సొత్తు అలాగే కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఇలాంటివి కొన్ని ప్రచారంలోకి వచ్చాయి. ఆ ప్రచారానికి భయపడేవాడు దాని జోలికి వెళ్ళడు.
భయపడటం దేవుడు లేడు దెయ్యం లేదు అనుకునేవాడు అలాంటి చాలా చోట్ల చేశారు, తస్కరించారు కూడా. ఏడవ గది తెరవడానికి ఇప్పుడు మనకి అనంత పద్మనాభ స్వామి దగ్గర ఆ నాగబంధం ఉంది, అది ఓడదీస్తే పాములు వస్తాయి అనేది. పాములు అప్పటికప్పుడు రావు అసలు. నాగబంధం అనేది ఏమిటి అంటే ఒక పాముతో అలా ఒక డిజైన్ వేస్తారు, స్తంభాల మీద ఉంటాయి. అవి కూడా కొన్ని గుర్తుల కోసం పెట్టినాయి కదా, అది ప్రచారం జరిగిందనమాట. అదిగో ఆ పాము ఉంది కదా, ఎవడన్నా దొంగ వచ్చాడంటే కాటేసుద్ది అనేది ప్రచారం. ఆ ప్రచారంతో నిజంగా అక్కడ ఎప్పటికప్పుడు పాములు ఉండటం పోవటం, ఇట్లా తరాలు కదా పాములు అంటే. అది ఎప్పుడు కట్టారు? 400 ఏళ్ళు ఎందుకు కట్టి? 400 ఏళ్ళ నుంచి ఎన్ని తరాలు జరిగినాయి? మనకి 25 years అంటే ఒక తరం. పాముకి 10 years వేసుకోండి మీరు, మహా బతికితే. అట్లా ఎన్ని ఒకదాని అక్కడే పిల్లలు పుట్టించి అక్కడే పెరిగి జరగదు కదండి. కాకపోతే ఒక నమ్మిక అలాంటిది అనమాట. అయితే శాస్త్రాన్ని బాగా విశ్వసించే వాళ్ళు ఏమంటారంటే నో, దేవుడికి సంబంధించిన నిధి నిక్షేపాలను కాపాడటానికి పాములు యథావిధిగా తిరుగుతూ ఉంటాయి అనేది ఒక నమ్మిక. ఆ నమ్మిక ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉందన్నమాట. దాన్ని మనం ఇక్కడ మళ్ళీ నాస్తిక పరంగా చర్చించుకోవటం, కొంతమంది మనోభావాలు దెబ్బతీయటం, అది నా ఉద్దేశంలో అది మంచిది కాదేమో అనిపిస్తుంది. ప్రజల నమ్మికని, ఆ నమ్మకాల పట్ల ఉన్న గౌరవాన్ని మనం కూడా గౌరవిద్దాం. షూర్ సార్, డెఫినెట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అంటే బీయింగ్ ఎన్ ఆర్కియాలజిస్ట్గా ఆ ఏడవ గది తెరవకపోవడానికి ఏదైతే నాగబంధం ఏమైందంటే వాళ్ళు ఏమంటారు, నాగబంధం ఉంది లోపలికి పోతే అనేది కేవలం వచ్చేటువంటి అనువంశికంగా వచ్చిన ప్రచారమే తప్ప దాన్ని ఎవరు టెస్ట్ చేయలేదు కదా. అవును. సుప్రీంకోర్టు కూడా ఏముంది, తీద్దాం కొంచెం కాలం ఆగండి అని అన్నారు. ఎందుకంటే సెంటిమెంట్స్తో ముడిపడిపోయిన అంశం అనమాట. ఏకదమ్ ఏమైందంటే చూసారా, సుప్రీంకోర్టు కూడా సెంటిమెంట్స్తో అని అనుకుంటారన్న ఉద్దేశంతో మనోభావాలను అలాగే కొంతకాలం గౌరవించడానికి స్తబ్దంగా అలా అట్టిపెట్టింది అన్నమాట. ఇటీవల మీకు పూరీలో కూడా అలాగే జరిగింది కదా. అవునవును. అండ్ సార్, ఇప్పుడు మనం చాలామంది చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే, ఇరాన్ నుండి ఈ ఆర్యులు వచ్చారు అండ్ ఇక్కడ చాలామంది బ్రాహ్మణ్స్ కూడా ఆర్యులే అని ఒక థియరీ ఉంది. అంటే బీయింగ్ అన్ ఆర్కియాలజిస్ట్గా అలాంటి ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? దాని మీద 2 రకాల అభిప్రాయాలు తీవ్రంగా ఉన్నాయండి. ఈ మార్క్సిస్ట్ అంటే దాన్ని ఏమంటామంటే మార్క్సిస్ట్ దృక్పథంతో చరిత్రను అధ్యయనం చేసేది ఉన్నది ఉన్నట్లుగా ఎంత సాక్ష్యం ఉంటుందో సాక్ష్యం మేరకే చరిత్రను రాయటం, దాన్ని విశ్లేషించటం అనేది ఒక పద్ధతి అయితే, మరొకటి ఒక సంప్రదాయం, తర్వాత ఒక మైథాలజీ, గతంలో పెద్దలు చెప్పారు, ఆ పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ వీటికి భాషాపరంగా కూడా అటు ఇరాన్ నుంచి తర్వాత మధ్య యూరోప్ నుంచి భారతదేశంలో స్థిరపడినటువంటి అప్పుడిప్పుడు ఒక తెగగా వచ్చి అనేక సార్లు సింధు నాగరికత ఆ వాయువ్య భారతం నుంచి ఎన్ని దాడులు జరిగినాయంటే చెప్పడానికి వీల్లేదు. ఈ ప్రతి దాడి జరిగినప్పుడు వచ్చి ఇండో బ్యాక్టీరియన్స్ వచ్చారు, రాలేదా? గ్రీక్ అలెగ్జాండర్ వచ్చాడా లేదా? అంతకుముందు మళ్ళీ మీకు పర్షియా నుంచి వచ్చారు. అట్లా ఒక్కొక్క దశలో ఒక్కొక్క తరంలో వచ్చారు కదా. ఈ ఆర్యులు అనేది ఏమిటి అంటే ఒక నమ్మకం ఏర్పడింది. ఒకే రకమైనటువంటి భాష, ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు, అన్నిటికి మించి కలర్, చాలా ఫెయిర్ కాంప్లెక్షన్ ఉండటం. ఇదంతా కూడా ఏం చేశారంటే వాళ్ళే ఇక్కడికి వచ్చారు, వాళ్ళే గంగా పరివాహ ప్రాంతంలో స్థిరపడ్డారు, వాళ్ళే ఋగ్వేదాన్ని కూడా కంపోజ్ చేశారు, వాళ్ళే యజ్ఞయాగాలను చేశారు. తర్వాత ఈ దేశం నచ్చి వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళు ఈ బ్రాహ్మణీయ వైదిక మతానికి మూలకారకులు అన్నటువంటి ఒక్క నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏమో రెండు పాయలు అని అనుకుంటే, ఈ పాయ దీన్ని నమ్ముతున్నారు, ఈ పాయ వాళ్ళు నమ్మరు. సంబంధమే లేదు. మన భారతదేశంలోనే ఆదిమ మానవుని అడుగుజాడల నుంచి ఒక్కొక్క యుగంతో చోలిస్తే వాళ్ళు వచ్చి ఎంతోమంది వచ్చారు పోయారు. కొత్త సంస్కృతిక విషయాలను మనం అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు బిర్యానీ మనది కాదు, కానీ ఇప్పుడు మనం బిర్యానీని కంటిన్యూ చేస్తున్నాం లేదా? ఇస్లాం సంప్రదాయం ప్రకారం వచ్చినటువంటి కుర్తా పైజమా, షేర్వాని ఇవన్నీ మనం వాడుకుంటున్నామా లేదా? అట్లాగే సల్వార్ కమీజ్ అంటే ఎప్పుడైనా సరే బయట నుంచి వస్తే దాన్ని మనం అనుభవం తీసుకోవడం అనేది భారతదేశంలో మొట్టమొదటి ఉన్నటువంటి ఒక చక్కటి సంప్రదాయం అని అందాం మనం. కానీ దీనికి వచ్చిన తర్వాత ఏం తేలుస్తారు అంటే ఏమీ తేల్చలేము. ఎందుకు తేల్చలేము? ఇది నమ్మికకు సంబంధించింది. మరో పక్కేమో ఆ నమ్మకం మేము అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఇప్పుడు హరప్పా తవ్వకాల్లో కానీ దొరికిన ఆర్యులకి సంబంధం లేదు. హరప్పా తవ్వకాలన్నీ కూడా మీకు అందులో చనిపోయిన వాళ్ళని కూడా దండయాత్ర చేసి వాళ్ళ ఇవి స్టోరీస్ తెలియదు కదా. హరప్పాలో అసలు ఆ సంస్కృతి
అర్ధాంతరంగా అలా ఎలా పోయింది అంటే కేవలం సముద్ర గర్భం యొక్క నీటి మట్టం పెరిగి ఉన్న పలంగా వాళ్ళు చనిపోయారు. ఆ నీటి ప్రవాహంతో పాటు మట్టి వచ్చి దాని మీద అలా పూడుకుపోయింది. ఆ చనిపోయిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారని కదా వాళ్ళు అనుకోవడం. కాబట్టి దానికి సంబంధించిన 4-5 రకాల థీరీస్ వచ్చినాయి దాని మీద. అది పక్కన పెట్టుకుంటే ఈ ఆర్యుల థీరీని ఒప్పుకునేవారు, ఒప్పుకునేవారు, దేవుడు ఉన్నాడనేవాళ్ళు, లేడనేవాళ్ళు, ఈ 2 చర్చలు అలాగే ముడి పడట్లేదు అనమాట. మీరు ఒప్పుకుంటారా సార్? మీరు ఒప్పుకుంటారంటే నేను ఆర్కియాలజిస్ట్గా ఏదైనా ఆధారం ఉన్నప్పుడు ఆధారం ఇంకా వస్తుందేమో చూడాలి, ఎవిడెన్స్ బేస్డ్ అలా మేము అంటే మాకు ట్రైనింగ్ అలా ఇస్తారు. డాక్టర్ ఉన్నాడు, మీకు జ్వరం వచ్చిందంటే జ్వరం రావడానికి గల కారణం ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని నివారించడానికి ఏ రసాయన మందునిస్తే మీకు తగ్గుద్దు, ఆయన అది చేస్తున్నాడా లేదా, ఏమంటే తగ్గిపోతుంది కదా. అది ఒక క్రమ పద్ధతిలో పరిజ్ఞానం అలా పెరిగి 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 మనకు ఉపయోగకరంగా ఉంటుంది, దాన్ని వాడుతున్నాం. ఈ ఆర్కియాలజీకి వచ్చేసరికి నమ్మకం వేరు, వాస్తవం వేరు. వాటిని మనం అవి 2 భిన్న ధృవాలుగా అలా ప్యారలల్గానే వెళ్ళాలి, కానీ సంఘర్షించుకోకూడదని నా ఒపీనియన్. సింపుల్గా ఈ థీరీ అనేది థీరీ మాత్రమే తప్ప ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అయితే ఏం లేవు, దొరకట్లేదు. అట్లా అన్నాం అనుకోండి కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని నేనేమంటున్నాను, ఈ 2 స్ట్రీమ్స్ని అంటిల్ కాదు అని మరింత ధైర్యంగా చెప్పగలిగి నిజాల నిగ్గుదేల్చినప్పటి వరకు నేను కూడా వేచి చూద్దామని. ఓకే సార్, ఇప్పుడు మీకు ఎప్పుడైనా తవ్వకాల్లో ఒక వస్తువు దొరికింది అనుకోండి, సరే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న విగ్రహం దొరికింది తవ్వినప్పుడు, ఇది ఎగ్జాక్ట్గా ఈ శతాబ్దం దానికో లేకపోతే ఈ యుగం చెందిందని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? లైక్ కార్బన్ డేటింగ్ ఇలాంటి అంటారు సార్, ఆ టెక్నికల్ ప్రాసెస్ 2 రకాలు ఉన్నాయండి. డేటింగ్ మెథడ్స్ వేరే ఉంటాయి. ఏమిటంటే చారిత్రక తొలి యుగం, అట్లాగే మీకు చరిత్ర పూర్వయుగం, చరిత్ర యుగం. చరిత్ర యుగం అంటే మీకు ఇది ఎవిడెన్సెస్ అన్నీ ఉంటాయి, రాత ఉంటుంది, నాణ్యాలు ఉంటాయి, కమ్యూనికేషన్స్ ఉంటుంది, రోడ్డు ఉంటుంది, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఏర్పడిన తర్వాత మీకు ఇది ఒక్కొక్క లేయర్లో మనకు అది రాత కూడా దొరుకుతుంది కాబట్టి అది అప్పటిదని తేల్చేస్తాం. అలా తేల్చి ఏం చేస్తాం, రాత దొరకని స్థలాల్లో కూడా పోలుస్తాం. ఉదాహరణకి మీరు 3 మిత్రులు ఉంటారు, మీ ముగ్గురికి 4-5 ఏళ్ళు తేడానే ఉంటుంది, కొద్దిగా గొప్ప, కానీ మీరు సమవయస్కులైన యువకుల బృందం నాకు కనిపించిందని నేను చెబుతాను. మీ ముగ్గురిని చూస్తే సమవయస్కులైన, కానీ మీ ముగ్గురికి తేడాలు ఉంది, 1 సంవత్సరం. అది అంత ప్రస్తుతం కాదు. కానీ ఇక్కడ దొరికేటప్పుడు ఏం చేస్తామంటే శాతవాహనుల కాలానికి శాసనాలు, నాణ్యాలు దొరికినప్పుడు అది, అట్లాగే ఇక్ష్వాకుల కాలం దాని పైనుండే లేయర్ అది అని తెలుసుకుంటాము. చరిత్ర పూర్వయుగానికి వస్తే మీరు చెప్పినట్లుగా ఇందాక రేడియో కార్బన్ డేటింగ్ అంటే మనకు ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది కదా, బోన్ ఉంది, మనం తిన్న పదార్థం ఉంది, దాంట్లో ఆర్గానిక్ పదార్థం ఉంటుంది కదా, ఆ ఆర్గానిక్ పదార్థ అవశేషాన్ని నుంచి దాని ఏజ్ని కనిపెట్టే విధానాన్ని 1 సారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు చేసి మిగతా ప్రాంతాల్లో జరిగే పరిశోధకులను కూడా రప్పించి అందరి మధ్య ఒక అంగీకారయోగ్యమైనటువంటి నిర్ణయానికి తెచ్చే పరిశోధనల సారమే రేడియో కార్బన్. అందరూ ఒప్పుకోవాల్సింది +-100. అది ఎప్పుడు ఇదిగో ఈ చారిత్రక ఆధారాలు లేనటువంటి అవశేషాలని విశ్లేషించి కాల నిర్ణయం చేయడానికి మాత్రమే దాన్ని వాడేవాళ్ళు అన్నమాట. విగ్రహాలకైతే శైలి ఉంటుంది కదండి, అమరావతి శైలి. నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఇది ఒకటి ఇంటర్నెట్ లో ఒకటి నడుస్తుంది, కల్ప విగ్రహం అని 28,000 సంవత్సరాల క్రితం దాన్ని నేపాల్లో తవ్వకాలు, అది స్టోరీనా సార్? కుదరదు. ఎందుకో చెప్పమంటారా, నేను ఒక మాట చెబుతాను, అది ఒరిజినల్. సింధు నాగరికతకు అంతకు ముందు, సింధు నాగరికత అంటే క్రీస్తుకు పూర్వం 3300, అంటే మన భారతదేశం రెస్ట్ ఆఫ్ ద భారతదేశంలో కొత్త రాతి యుగం నడుస్తూ ఉంది. ఇక్కడ ఆ కొత్త రాతి యుగానికి లిపి లేదు, భాష ఉందా లేదా తెలియదు మనకి. అదిగో అప్పటికి ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు లోయెస్ట్ లెవెల్ అది. అంటే 6000 ఇప్పటికి. 6000 కంటే ముందు మీకు అప్పటికి కంచు విగ్రహాలు దొరికినాయి, లేకుండా లేదు. వాళ్ళు పోత పోసుకున్నారు, వాళ్ళు చేశారు, చిన్న దొరికినాయి మనకి. ఎక్కడ మీకు పోనాక ఎగువన కొన్ని ఇనాం కామని అట్లాంటి వాటిలో వేరే పేర్లతో పిలిచారు వాటిని. కానీ ఇలా శివుడి విగ్రహం ఉంది, అప్పటికి ఉంది 28,000. ఎలా 28,000 దొరికిందా సార్? అది స్టోరీనా? ఇంటర్నెట్ అదంతా ఎక్కడో ఒక చోట ఒకటి దొరుకుతుంది. దాని మీద బాగా నమ్మకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఒళ్ళంతా ఒక
ఆవేశం వచ్చేసి అబ్బా అద్భుతమైన దొరికింది, ఇది అప్పటిది ఇది ఇప్పటిది. ఆ మధ్య ఒకసారి హనుమంతుడు ఏదో బుక్ చదువుతున్నట్టు విపరీతమైన ప్రచారం వచ్చింది. అది ఇక అందరూ కాపీలు చేశారు. మిగతా నువ్వు 30 జెరాక్స్లు తీసి పంచాలని ఇట్లా ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నమ్మిక ప్రబలంగా ప్రచారం జరుగుతుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి నిజమెంత ఏమిటి అనే దానికి పోతే మళ్ళీ ఇందాక నేననే ఈ సెంటిమెంట్ ఒకటి బాగా అడ్డం వచ్చి తేలని ఇట్లా ముడి విప్పనివ్వట్లేదు అనమాట. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా నేపాల్లో 28,000 BC దొరికినది అసలు పురావస్తు శాస్త్ర రీత్యా మీకైతే ఎప్పుడు వినలేదు, కుదరదు అసలు. ఇంటర్నెట్ లో చాలా స్టోరీలు ఉన్నాయి సార్, దాని ఎన్నో మస్తుగా ఉంటాయి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అనేవాడు ఏం చెప్తున్నాడు, కైలాసనాథ స్వామి టెంపుల్ ఉంది కదా ఎల్లోరాలో, అది కృష్ణుడు అనే ఆయన 9వ శతాబ్దంలో చెక్కించాడు. చెక్కించిన తర్వాత దాన్ని పైనుంచి కిందకు రాష్ట్రకూట పైనుంచి కిందకి శిల్పులే బుల్లి సుత్తె శానం దగ్గర పెట్టుకొని పైనుంచి రాతిని తొలసి ఒక ఆకారాన్ని తీర్చిదిద్దారు. వచ్చిందంతా బయట వేశారు. అప్పటికి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇలా తొలిచి బయటకు తీసాం వచ్చిందా లేదా. ఇప్పుడు సబ్బులో ఒక ఆయన చిన్న బొమ్మ చేస్తాడు. అలా సబ్బులో బొమ్మ చేయగలిగే నేపథ్యం చిన్నదైతే పైనుంచి అద్భుతంగా తీర్చిదిద్దారు కదా. మానవులే, మన శిల్పులే ఏది చేసినా కూడా మానవ జీవన వికాసంలో మనిషి చేసిందే తప్ప సృష్టి దానంతటా అది వచ్చింది ఇది మాయ అనుకోవడానికి ఏలియన్స్ ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు వస్తే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అసలు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సార్, మన చిలీలో జియోగ్లిఫ్స్ వాటిని ఏమంటారు నాకు పేరు, మన తెలంగాణ మహారాష్ట్రలో కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఆకారాలు. ఇప్పటికీ ఆర్కియాలజిస్టులు మెగాలిథిక్ బరియల్స్ ఉంటాయి. మన చీలీలో డిజైన్స్ ఉంటాయి కదా సార్, ఏరియల్ షాట్ జియోలిఫ్స్, మన తెలంగాణలో కూడా ఉన్నాయి కదా. సో అది కూడా ఒక ఏలియన్ థియరీ ఉంది కదా. జియోగ్లిఫ్ అనేది నేనే ఫస్ట్ టైం కనిపెట్టాను. ఎక్కడంటే మీకు షామీర్పేట నుంచి లోపలికి వెళ్తే 3 చింతలపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో నాకు రోడ్డు అమ్మటే కనిపించింది అలా సరదాగా చూస్తుంటే. అది ఎప్పటిది ఇనుపయోగం నాటితే. మనిషి ఇనుము కనుక్కున్న తర్వాత రాతి మీద ఇలా గుండ్రంగా గీత గీసుకొని మరో గీత లోపల గీసుకొని చుట్టూ కొంత పరిమితంతో కొట్టుకుంటూ వస్తే ఏర్పడింది. దాని ఎక్కడే సార్ పెద్ద పెద్దవి ఉంటాయి అక్కడ. ఇప్పుడు అసలు మీకు అక్కడ కొద్ది కొంకణంలో ఎంత పెద్దవి ఉన్నాయి చెప్పండి. కొంకణ్ మొన్నటివే అంత 1000 BC ఆర్ మ్యాక్సిమం 2000 BC, అంతకంటే పోవడానికి లేదు. అదే సార్, నేను ఇప్పుడు ఈ విగ్రహం కార్బన్ డేటింగ్ ఇది ఎందుకు అడిగినా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటున్నారంటే ఏదో ఒక శైలి ఉంటుంది, దాన్ని బట్టి మనం ఒక ఐడియా కనుక్కుంటాం. బట్ ఏ శాసనాలు కూడా ఉంటాయి. ఏ శైలి ఏ శాసనం లేకుండా మీకు విగ్రహం అక్కర్లా. ఉదాహరణకు మీరున్నారు, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మీరు మొన్న ఇప్పుడు 1989లో పుట్టారు అనుకుందాం. 89లో పుడితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి మీ ఏజ్ ఇదని చెబుతారు. కానీ మీతో పాటు పాపం పల్లెటూరు తెగలు ఉంటాయి, గిరిజన తెగలు, వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కానీ ముఖ కవలికలు, వయస్సు, దాన్ని బట్టి దాదాపుగా మీతో సరిపోయే ఒక వ్యక్తి ఉంటే వీ ఎస్క్రైబ్ ద సేమ్ ఏజ్ 28 years. నేను విగ్రహం గురించి మాట్లాడుతున్నాను. మీలాగే ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆయనకు లేదు. విగ్రహం కూడా మీరు కంపేర్ చేస్తారు. మేము శాసనాలు దొరుకుతాయి కదా మాకు. శాసనాలు దొరికినప్పుడు విగ్రహాలన్నింటినీ ఈ శాసనంలో డేట్ ఉంటుంది. శక సంవత్సరం 677 అన్నాడు. 677 అంటే 700 తర్వాత, అంటే చాళుక్యుల అంతిమ కాలం. చాళుక్యుల అంతిమ కాలంలో ఉన్న శిల్పాలన్నీ ఇలా ఉంటాయి. మొదటి దశ ఇలా ఉంటుంది, మధ్య దశ ఇలా ఉంటుంది, వీళ్ళ తర్వాత వచ్చిన రాష్ట్రకూటులది ఇలా ఉంటుంది. దానికి శాసనాన్ని పక్కన పెడతాం. ఇక మేము చాళుక్యులకి రాష్ట్రకూటులకి జస్ట్ తేడా 100 years అయినా సరే చాలా తేడా వచ్చేస్తుంది, కనుక్కుంటాం అట్లా అన్నమాట. అంటే ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. ఇవన్నిటికీ అంత చిక్కకుండా ఎప్పుడైనా మనకి దొరికితే అప్పుడు ఏమన్నా ఇంకా సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుంది అనేసి అసలు అక్కడే లేదంటున్నా. మీకు అసలు అంటే నాకు టైం గ్యాప్ ఉంటుంది కదా, ఒక టైం బ్రాకెట్ ఉంటుంది. నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, మొన్న మా ఫ్రెండ్తో డిస్కస్ చేసుకున్నప్పుడు ఏమన్నాడంటే, మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్స్ అడగాలి అనే టాపిక్లో మాట్లాడుతున్నప్పుడు ఒక విగ్రహం దొరికితే చాలా వరకు వాట్ ఎవరో సైంటిఫిక్ ప్రాసెస్ చేసో లేకపోతే ఈ విగ్రహము ఇన్ని వేల సంవత్సరాల కిందది అని అంటారని ఒకటి అంచనా ఉంటుంది. మాకేమనిపించింది అంటే, ఇప్పుడు నాకు 2023లో నేను ఉన్నా, ఎగ్జాంపుల్ 2025లో ఉన్నా. 2025 ఉన్నప్పుడు నాకు ఒక రాతితోటి నేను ఒక విగ్రహం తయారు చేసిన. ఆ విగ్రహం ఎవడికో 2050లో 2100లో దొరికింది. అరే ఇది ఆ విగ్రహం అంటే ఆ రాతి వయసు చాలా ఏళ్ళది ఉండొచ్చు, బట్ నేను చెక్కింది 2025లో.
బట్ వీళ్ళేంటి ఇప్పుడు ఆ రాతి వయసుని చూసి క్యాల్కులేట్ చేస్తారా ఫర్ ఎగ్జాంపుల్? లేకపోతే ఇప్పుడు నేను చేసిన పనితనాన్ని బట్టి పనితనానికి ఒక రూపురేఖలు ఉంటాయి. ఉదాహరణకి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉందా లేదా? అది ఇక్ష్వాకుల వరకే కొనసాగింది. అంటే క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం 400 సంవత్సరాలు మాత్రమే అమరావతి స్కూల్ ఉంది, పోయింది. తర్వాత రకరకాలు వచ్చినాయి. ఇక మధ్యలో వచ్చినాయి అన్ని శైలి అంత లేదు కానీ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ బాదామి చాళుక్యులు వచ్చారు. వాళ్ళకు ఒక శైలి ఉంది, బాదామి చాళుక్య, పల్లవ, రాష్ట్రకూట. ఒక్కొక్క రాజవంశానికి ఒక్కొక్క శైలి ఉంది. ఇప్పుడు మేనిఫెస్టో అండి, మొన్నటి వరకు ఒక ప్రభుత్వం ఉండేది, దాని మేనిఫెస్టో వేరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, అసలు క్వశ్చనే లేదు. నాకు అసలు ఆ సాక్ష్యం కూడా ఉండడానికి లేదు. అప్పటి ఆనవాళ్ళని కొత్త ప్రభుత్వం అనుకుంటుంది. అలా ప్రతి రాజవంశం ఏం చేస్తుందంటే తమకు సంతకాలు అనదగిన కొత్త శైలిని మాత్రమే ప్రవేశపెట్టి తామున్నంతకాలం ఆ శైలే కొనసాగేట్ చేస్తారు. శాసనాలు ఉంటాయి, సరిపోయాయి. ఒక బొమ్మ ఉందండి, చెన్నకేశవ. ఈ చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని పలానా 2వ పులకేసి తన 17వ రాజ్య సంవత్సరంలో చెక్కించాడు, ప్రతిష్ఠించాడు అని ఉంటుంది. ఆటోమేటిక్గా తెలియట్లే మాకు 7వ శతాబ్దం అని. సార్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో రకరకాల చోట్ల తవ్వకాలు జరిపింది. కురుక్షేత్రంలో ఎప్పుడైనా తవ్వకాలు జరిపిందా? ఇప్పుడు మహాభారత యుద్ధం అది జరిగిందనడానికి ఏమైనా ఎవిడెన్సెస్ దొరికాయి కురుక్షేత్రం? అంటే కురుక్షేత్రం గమ్మత్తు ఎలా ఉంటుందంటే, మహాభారత ఇతివృత్తాన్ని రాయటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకో చెప్పంటారా? ప్రధాన గాథ కౌరవులు పాండవులు వాళ్ళ పుట్టుక నుంచి మొదలుపెట్టి వాళ్ళంతా జస్ట్ వయసు పెరగటం, మధ్య మధ్యలో రకరకాల వ్యవహారాలు ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు చిట్ట చివరికి మళ్ళీ ఈ కౌరవులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించటం, ఈ మధ్యలో ఉపాఖ్యానాలని వ్యాఖ్యానాలని రకరకాలు వచ్చినాయి. మధ్యలో కొన్ని దూరినాయి అన్నీ జరిగినాయి. కానీ అది మామూలు ప్లాటింగ్ కాదండి. మహాభారతం మామూలు ప్లాటింగ్ కాదు, చాలా గొప్ప విషయం అది. దాంట్లో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, ఏదైనా సరే ఒక ఇతివృత్తాన్ని తీసుకుంటే మానవులకు ఉపయోగపడేవి, కేవలం ఇండివిజువల్ మానవుడికే కాక సమాజానికి సమూహాలకి ఉపయోగపడేటువంటి నైతిక వర్తనం, మంచి చెడు, ఇవి రెండింటిని విశ్లేషించుకొని మనం ఏదైనా ఒక రోడ్డు కొంచెం బురదగా ఉందనుకోండి, మనం అటు వెళ్ళం కదా, బురద లేని వైపు వెళ్ళాలనుకుంటాం. అలా మంచి, ఇది మంచి, అది చెడు అని ఒక చిన్నటి విచక్షణ వివేకాన్ని అందించడానికి మన భారతీయ ఇతిహాసాలు చాలా దోహదపడతాయి. మంచినే తీసుకుందాం. ఎస్, వీ టేక్ ఓన్లీ ద బెస్ట్ వన్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మీ, విచ్ అట్ ద సేమ్ టైం యూస్ఫుల్ ఫర్ మై ఫెలో మెన్. అలా అనుకుంటే అవి చాలా హాయిగా ఉంటాయి. కానీ ఏమైంది, ఈ ఇతివృత్తాలు రాసేటప్పుడు వ్యాస మహాభారతం అంటాం కదా మనం. ఫస్ట్ జయ అని ఒక చిన్న కేవలం కొన్ని వేల శ్లోకాలతోనే ప్రారంభమై వేల శ్లోకాలై లక్షల శ్లోకాల్లోకి వెళ్ళింది కదా, విస్తరించింది. గాథ చాలా విస్తృతి చెందింది. అలా విస్తృతి చెందినప్పుడు ఏమైందంటే, చిట్ట చివరికి వీళ్ళిద్దరికి యుద్ధం ఎక్కడ జరిగింది అని అనుకుంటే, రామరావణ యుద్ధం లంకలో జరిగిందని, అలాగే ఈ కురు పాండవుల యుద్ధం కురుక్షేత్రంలో జరిగిందని అని కదా. కురుక్షేత్రం అంటే ఎక్కడ? పంజాబ్, హర్యానాలో ఉంది. దాంట్లో తవ్వకాలు చేయక కాదు, మీకు ప్రాబ్లమ్స్ ఆఫ్ రామాయణ అని ఒక మంచి పుస్తకం హెచ్డి సంకాలి అని ఒక ఆయన రాశాడు. అంటే రామాయణంలో ఉన్న పేర్లు, ఇతివృత్తాలు, స్థలాలు, నామాలు వీటన్నిటిని చూసి దాని మీద ఒక అంగీకారానికి వస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేందుకు తేలకుండా ఉన్న కొన్ని సమస్యలని ఆయన సరిగ్గా ఏం చేయలేదు, రాశాడు. పాపం మంచి ప్రయత్నం చేశాడు. అలాగే మహాభారతంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా గుర్తించినటువంటి, విశ్లేషించి పరిశోధన చేసి హస్తినాపురం ఉంది, బీబీ లాల్ గారు తవ్వాడు. ఇది మీకు మహాభారతంలో ఉన్న ఒక సంఘటనకి ప్రత్యక్షంగా అక్కడ ఒక ఆధారం ఆయనకి దొరికింది. దాని తర్వాత హస్తినాపురం నుంచి అయోధ్యకు లింక్ చేశాడు. అంటే అట్లా కొన్ని అప్పటికున్నటువంటి నగరాలు, ఆ నగరాలన్నిటినీ చెబుతుంటే ఇది నిజమే కదా అని అనిపించేటువంటి నేపథ్యం, వాతావరణం ఏర్పడింది. ఈ కురుక్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆర్కియాలజిస్టులు ఏం చేశారు, నిజంగా ఇక్కడే కనుక యుద్ధం జరిగి ఉంటే ఆ యుద్ధంలో అనేక రకాలైన శకలాలు కింద పడి ఉంటాయి, అలాగే మృత్యు కళేబరాలు కింద పడి ఉంటాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో తవ్వితే మీకు పూడ్చిపెట్టినటువంటి అనేక శవాలు దొరికాయా లేవా? ఉన్న పళంగా దొరికినాయి. అలాగే మరి ఇక్కడ వీళ్ళు కూడా
ఈ అర్ధాంతరంగా మరణించిన వాళ్ళు, కత్తిపోటుకు గురైన వాళ్ళు, ఎంతోమంది ఒకే చోట కుప్పలుగా మరణించిన వాళ్ళు ఉండుంటారు కదా. తర్వాత బండి చక్రం ఇరిగో, కత్తి తెగో, లేకపోతే రకరకాల బాణాలు అక్కడ మొలుకులుండో, ఇవన్నీ ఉండాలి కదా. ధనుస్సులో ఇరిగినాయి కదండి. అవన్నీ ఉంటాయి అన్న ఉద్దేశంతో కురుక్షేత్రం దగ్గర ప్రయత్నాలు, అన్వేషణ జరిగింది. అంటే ఇంకా ఒక అదే స్వాతంత్ర అనంతరం జరిగినాయి. కానీ విశేషించి చెప్పుకోదగ్గాని వాళ్ళు అక్కడ బయటపడలా. అంటే అప్పటికి జరిగిందంటే మనం ఏమనుకున్నాం, క్రీస్తుకు పూర్వం అరౌండ్ 3000 years ఆ ప్రాంతాల్లో జరిగిందని కదా అనుకోవటం. అదే టైంలో హరప్పా సివిలైజేషన్ కంటిన్యూ అవుతుంది అది. అవును. కానీ అది దానికి దీనికి పొంతన కుదరట్లేదు. లేదు అంటే ఎట్లా మరి అంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎవరైనా గట్టిగా వాదించే వాళ్ళు ఉంటారు అనుకోండి, మనం ఏం అనలేము దానికి. అదేంటంటే వీళ్ళు ఆర్కియాలజిస్టులు ఏమో మేము అక్కడ అన్వేషణ చేసాం, మాకు దొరకలేదని వాళ్ళు చెబుతారు. వీళ్ళు అంటారు అసలు అదేమిటి మహాభారతంలో ఉంటే నువ్వు దొరకలేదని ఎట్లా చెబుతావు, నువ్వు అలాంటి ప్రయత్నాలు మానుకోవద్దని కాస్త 2 రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. పురావస్తు శాస్త్ర రీత్యా ఖచ్చితమైన ఆధారాలు అప్పటికి దొరకలేదు. కానీ మరి బిబి లాల్ గారు ప్రతిపాదించినటువంటి ఈ హస్తినాపురం సంగతి అని అనుకునేటప్పటికి అది ఇప్పుడు ఈ మధ్య మీకు ఏమైంది, సొనోలి అని ఒక ఊరిలో అసలు ఆనాడు తయారైన రథాలు బయటపడ్డాయి కదా. ఆయన సంజయ్ మంజుల్ అని ఆయనకి దొరికినాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా బలీయమైంది అన్నమాట ఈ కోరిక అంతా కూడా. మహాభారతం హ్యాపెండ్ అనేది తెలియదు. మనం కొంతకాలం చూస్తే అప్పటికి ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ ఒక చోట పెట్టి బేరీజ్ చేసుకొని ఇది నిజమే, ఇది ఆ కాలానికి సంబంధించిందే, ఇదిగో అందులో వర్ణనలు దీనికి సరిపోతున్నాయి కాబట్టి ఇది జరిగింది అని చెప్పడానికి మరిన్ని పరిశోధనలు అవసరం ఉంది. బీబీ లాల్ గారికి దొరికింది ఏంటి సార్ హస్తినాలో? ఆయన అంటే అదొక పెద్ద నగరం కదా హస్తినాపురం అనే తవ్వకాల్లో. ఆయనకి ఒక పీరియడ్కి సంబంధించినటువంటి అంటే క్రీస్తుకు పూర్వం 1500 ప్రాంతాలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. క్రీస్తుకు పూర్వం 1500, కానీ నాట్ 3000. కానీ వీళ్ళంటే ఏమో క్యాలిక్యులేషన్లు ఇవన్నీ చేసి మహాభారత వారు ఇది ఇప్పుడు జరిగిందని కొంతమంది చెబుతూ ఉంటారు కదా. ఇవన్నీ కొంచెం కష్టమైన పరిస్థితులు. ఎందుకు కష్టమైన పరిస్థితులు అంటే మనకి ఎట్లుంటుందంటే ఖచ్చితంగా జరగలేదన్నామంటేనేమో నమ్మే వాళ్ళతో ఇబ్బంది, జరిగిందంట అనేటం పురావస్తు ఆధారాలు ఏవి అని కొంతమంది అంటారు. ఆధారాలు లేనంత మాత్రం మీరు అన్నీ లేవంటారా, మీరు మీ ముత్తాతను చూసారా అంటే మీ ముత్తాత లేడా అని అడుగుతారు. నాకు చూపించమంటే నేను చూపించలేని ఫోటో లేదు. అలా కాకుండా మనం ఏంటంటే సౌమ్యంగా మరిన్ని పరిశోధనలు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పరిశోధనలేమో ఆ దిశగా జరిగిందేమో అని అనిపించేటువంటి ఒక చిన్న కొంచెం ఒక ఆధారాలు కొన్ని దగ్గరగా ఉంటున్నాయి అని ఒక వర్గం అంటారు. మరింత కాలంలో మరింత తరగచ్చు ఆ పేర్లు ఎవరున్నాయి అని అంటారు. ఇవి తేల్చి నేనైతే చెప్పలేను ప్రస్తుతానికి. మీరైతే చెప్పలేరు. ఇప్పుడు మీరు వాడారు కదా సార్ ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అవి జరుగుతాయి. నేను క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఈ యుగాల కౌంటింగ్ కానీ ఈ శతాబ్దాల కౌంటింగ్ కానీ ఎట్లా స్టార్ట్ అయింది సార్ టెక్నికల్గా? అంటే ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శతాబ్దం బిఫోర్ కామన్ అని ఈ పదాలు పూర్వం అనేది వచ్చిందేమో కేవలం రోమన్స్ ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళు ఈ ఎరాస్ అని ఉంటాం కదా మనం, వాళ్ళు క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి అని చెప్పి అక్కడ అంటే ఎగ్జాక్ట్లీ 2000 years and 24 years నాడు క్రీస్తు పుట్టాడు అని అది ఒక ప్రామాణిక సంవత్సరంగా పెట్టుకున్నారు. శకాలన్నీ చాలా ఉన్నాయి. మనకు కూడా ఉగాది శక సంవత్సరానికి పునాది ఉగాది అని అన్నాం. అది ఎప్పుడు 78 AD జరిగింది. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి శకులు అనేటువంటి ఒక రాజుని ఓడించి ఆ సందర్భంగా కొత్త శకాన్ని ఇక నుంచి ఇది నా శకం అని ప్రారంభించాడని, అదే ఉగాది అయిందని, తరతరాల కాల గమనానికి పునాది అయిందని కదా మనం యుగాదిని జరుపుకుంటున్నాం. అలా అట్లా ఇది ఆయన ఒక శకం పెట్టాడు. చాళుక్య విక్రమ సంవత్సరం ఒకటి ఉంది. బుద్ధుడు చనిపోయిన దగ్గర నుంచి ఇంకొక శకం బిగినైంది. ఇట్లా ఎవరికి వాళ్ళు అనేక శకాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఒకటి కాదు రెండు కాదు. ఆర్కియాలజీ వాళ్ళు ఏం ఫాలో అవుతారు? మేము కేవలం శాలివాహన శకం. ఎందుకంటే అన్ని శాసనాల్లోనూ శాలివాహన శకమే ఉంటుంది. అంటే ఇండియాలో అంటున్నారా? దక్షిణ భారతదేశంలో మళ్ళీ ఉత్తరంలో డిఫరెంట్. ఉత్తరం శాలివాహనం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి శాలివాహన శకం అసలు వాళ్ళు తెలియదు కదా. ఉదాహరణకి కుషాలను పరిపాలించారు, వాకాటకులు, గుప్తులు, హర్షుడు వాళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళు కొంతమంది మాత్రం సెంట్రల్ ఇండియా వరకు శకాభ్యుదయం శక సంవత్సరాన్నే వాడుతున్నారు. కానీ అంతకు ముందు పోతే వాళ్ళ శకాల్లో ఉంటే వాటిని మళ్ళీ డీకోడ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు శాలివాహన శకం అన్నాం అనుకోండి, శాలివాహన శకం 1వ సంవత్సరం అని అంటే దానికి 78 మోడర్న్ ఏజ్ కలపాల. కలిపితే మనకు కొత్తది వచ్చేది. శాలివాహన శకం 1040 అని అనుకోండి, 78 కలిపితే
ప్రజెంట్ ఎరాలో 1118వ సంవత్సరం వచ్చింది అది అట్లా అనమాట. మరి ఆల్ ఓవర్ అంటే ప్రపంచంలో ఎవరి శకాలు వాళ్ళకు ఉంటాయి. ఈ అందరికి ఏమైందంటే కామన్ ఎరా అనేది వచ్చింది. కామన్ ఎరా ఈ గొడవ లేకుండా టైం, గ్రీన్విచ్ మీన్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం ఎలా ఉందో అసలు ఒక కామన్ ఎక్కడో 12 అయినాక ఒకటి 1 AM 12 తర్వాత 1 AM వస్తుంది కదా. ఈ 1 AM మనకు ఒక కాలంలో ఉంటుంది. ముందుకు ఈ సూర్యగమనాన్ని బట్టి కదండి, సూర్యగమనం భ్రమణాన్ని బట్టి కదా కాలం మారేది. సిమిలర్లీ ఇవి కూడా అంతే, మనకి ఖచ్చితంగా చెప్పడానికి రావట్లా. ఓకే, కామన్ ఎరా అనేది అందరు తీసుకుంది. అదే ఈ గొడవలు వద్దు మనకని. ఇప్పుడు ఉదాహరణకి డాలర్ ఈజ్ వ్యాలిడ్ ఎవ్రీవేర్. కానీ ఆ డాలర్ ప్రతి కంట్రీలోనూ దాదాపుగా తీసేసుకుంటారు. దాంతో మనం ఈక్వేట్ చేసి ఎన్ని రూపాయలు వస్తాయి, ఎన్ని దాన్ని ఏమంటాం పౌండ్లు వస్తాయి అనేది, లేకపోతే రకరకాల డాలర్లు ఉండి రకరకాలు ఉండి కామన్గా ఒక కంక్లూజన్కి వస్తాం. అందరికీ అంగీకారయోగ్యమైంది. అలా అందరికీ అంగీకారయోగ్యమైనటువంటి కామన్ ఎరా ఉంది. దాన్ని ఇప్పుడు అందుకని సిఈ, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా, బీసీఈ, ఏసీఈ ఆర్ సిఈ కామన్ ఎరా అని వాడుకుంటున్నాం మనం. దాని మీద అసలు ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. అసలు ఈ శకాలు ఎప్పుడు పుట్టినాయి, ఎప్పటి నుంచి. అవునవును, ఒక సెషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు యాజ్ పర్ ఆర్కియాలజీ ఇండియాలో ఓల్డెస్ట్ టెంపుల్ సార్ మీకు ఇప్పటివరకు దొరికిన ఏమైందంటే రకరకాల ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి భారతదేశంలో ఒకటి తొలుత ఈ వైదిక మతం ఉన్నప్పుడు కేవలం వాళ్ళు ఏం చేశారు, కర్మకాండలు, క్రతువులకు సంబంధించి యజ్ఞయాగాలు, యజ్ఞకుండాలు అవి మాత్రమే ఉండేవి. ఆలయాలన్నీ కూడా 6 బయలు ఆలయాలే, చెట్లు కింద ఇవన్నీ ఉండి ప్రకృతిని ఆరాధించేవాళ్ళు వాళ్ళు. అప్పటికి ఆలయాలు లేవు, కానీ ఆలయం అన్నటువంటి భావన ఉంది వాళ్ళకి, లేకుండా పోలేదు. ఇక్కడ ఆ తర్వాత మీ ఉపనిషత్ కాలం క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం మధ్య 6వ శతాబ్దం వరకు అవి కూడా ఇలాగే ఉన్నాయి. కొద్దిగా ఆరాధించడం ప్రారంభమైంది. పంచభూతాల నుంచి ఇక చిన్న విగ్రహాలు పెట్టుకోవటం. ఆ తర్వాత మళ్ళీ బుద్ధుడు వచ్చిన తర్వాత కేవలం బౌద్ధులు, జైనులు వాళ్ళు స్తూపాలు నిర్మించుకున్నారు. వాళ్ళు ఆలయాలు, చైత్యాలయాలు నిర్మించుకున్నారు. అసలు ఇట్లా బ్రాహ్మణీయ వైదిక మతానికి సంబంధించిన ఆలయాలు మన భారతదేశం మొత్తం మీద ఈ తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి పరశురామేశ్వర ఆలయం గుడిమల్లం అనే దగ్గర ఒక శివలింగం మీద ఒక రుద్రుడి బొమ్మ ఉంటుంది కదా, అదే తొలి క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం నాటిది మొట్టమొదటి ఆలయం. అంటే ఇప్పుడు భారతదేశం మొత్తంలో అదే చాలా పురాతన, అదే మన తెలుగు రాష్ట్రాల్లో అది. ఓకే, మనకి మామూలుగా ప్రచారంలో ఉండేది, మనం చదువుకునేది గుప్తుల కాలం నుంచే ఆలయాలు వచ్చినాయి. అది కూడా సాంచిలో ఉన్నది. అంతకుముందు దేవగారు, ఉదయగిరి, కందగిరి గుహలు అని అనుకుంటాం కదా మనం. ఉదయగిరి, కందగిరి కాదు, ఉదయగిరి అంటే అక్కడ మీకు గుహ ఆలయాలు ఉన్నాయి. విడి ఆలయానికి వస్తే మాత్రం విడిగా స్ట్రక్చరల్గా కట్టిన టెంపుల్ మొట్టమొదటి తొలిది కేవలం గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయమే. అట్లా బట్ అదంతా డెవలప్మెంట్ చేశారా సార్ దాన్ని? ఇప్పుడు నాకు అదేమో క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దంలో ఇటుక రాతితో కట్టారు కదా. ఒక రైలింగ్ ఉంటుంది, రైలింగ్ మధ్యలో శివలింగం ఉంటుంది, చుట్టూ ఇటుకలతో కట్టారు. ఆ ఇటుకల మీద రాను స్టోన్ కట్టారు. పల్లవుల కాలంలో, పల్లవుల తర్వాత చోళుల తర్వాత ఇక మామూలుగా ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు విజయనగరాజులు వచ్చారు. వాళ్ళు ఒక పెద్ద మండపం కట్టారు. వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క క్రమంలో కొంత యాడ్ చేసిపోయారు. ఈ హైదరాబాద్ నగర విస్తృతి మాదిరిగా మహమ్మద్ కులీ కుతుబ్ షా కొంత కట్టిపోతే తర్వాత వచ్చిన వాడు కొంచెం విస్తరించారు. ఆ తర్వాత మళ్ళీ విస్తరించారు. ఇప్పుడేమో 3rd సిటీ అని 4th సిటీ అని రాబోతున్నాయి కదా లేదా. అలాగే కాలక్రమంలో కూడా విస్తరిస్తూ ఉంటాయి. అదిగో ఆలయం కూడా అంతే. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ప్రారంభమై పూర్వం 16వ శతాబ్దం వరకు దాని నిర్మాణం విస్తరిస్తూనే ఉంది. ఓకే, అలా అన్నమాట. సార్ ఇప్పుడు నేను దాని మీద కూడా ఒక బుక్ రాశాను. అంటే అప్పటికి ఐకే శర్మ గారని ఆయన పరిశోధన చేశారు బాగా. ఆయన ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి నేను భారతదేశపు తొలి శివాలయం పరశురామేశ్వర ఆలయం గుడిమల్లో నేను బుక్ రాసేదాన్ని అందరికీ. దాంట్లో అసలు క్రీస్తుకు పూర్వం ఏమేమి దొరికినాయి ఇవన్నీ కూడా దాంట్లో వివరాలు ఉన్నాయి. ఓకే సార్, అట్లా అన్నమాట. ఇప్పుడు మా అందరికీ బ్రిటిషర్లు కోహినూర్ డైమండ్ దోచుకెళ్ళిరని తెలుసు, నార్మల్ కామన్ పీపుల్కి అందరికీ. కోహినూరు వజ్రాన్ని వాళ్ళు ఏం దోసుకెళ్ళలేదు. అదే అంటే దానికి ఒక ప్రస్థానం ఉంది కదా. అది యాక్చువల్గా ఎక్కడ దొరికింది అంటేనేమో గుంటూరు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఒక పులిచింతల ప్రాజెక్టు కట్టారు కదా. ఆ పులిచింతల ప్రాజెక్టుకు వెనుక అటు పక్కన బెల్లంకొండ అనేటువంటి
ఆ ప్రాంతంలో ఉన్న కోళ్ళూరు అనే దగ్గర దొరికింది. కోహినూరు దొరికిన తర్వాత అది ప్రతాపరుద్ర చక్రవర్తికి వచ్చింది. ప్రతాపరుద్ర చక్రవర్తి దగ్గర నుంచి మళ్ళీ ఉత్తర భారతదేశం వెళ్ళింది. మళ్ళీ ఉత్తర భారతదేశం నుంచి మళ్ళీ మనకి గోల్కొండకు వచ్చింది. గోల్కొండ నుంచి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి మహమ్మదీయులకి అదే మన మొఘల్స్కి సరిపోకపోతే షాజహాన్ పీరియడ్లో దీన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి హాయిగా షాజహాన్ కాదు అదే హుమాయూన్ చేతికి వెళ్ళిందని. హుమాయూన్ అంటే ఇంకా అప్పటికి వీళ్ళు కుతుబ్ షాహీలు రాలేదు. హుమాయూన్ చేతికి వెళ్ళిందని, హుమాయూన్ ఏమో ఈయనకి ఇస్తే ఎవరికి అక్బర్కి ఇస్తే అక్బర్ గోళీలు ఆడుకున్నాడని ఇట్లా రకరకాల కథలు ప్రచారంకి వచ్చినాయి. ఏది ఏమైనా మీర్ జుమ్లా అని ఆయన ఏం చేశాడంటే ఈ గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఆ కోహినూర్ వజ్రాన్ని ముఘల్ చక్రవర్తి అయిన షాజహాన్కి ఇచ్చాడు. మళ్ళీ షాజహాన్ ఏం చేశాడు, దాన్ని ఆయన దగ్గరే పెట్టుకున్న తర్వాత నాదిర్ షా అనేవాడు దాడి చేసి అతను తీసేసుకున్నాడు. నాదిర్ షా దగ్గర నుంచి తర్వాత ఏమైంది, అది పోయి మళ్ళీ పంజాబ్ను పరిపాలిస్తున్న రంజీత్ సింగ్ చేతికి వచ్చింది. రంజీత్ సింగ్ ఏం చేశాడు, డల్హౌసీ పరిపాలించే కాలంలో ఆయన నా దగ్గర ఉండి ఏం చేస్తుంది, వాళ్ళకి బహుమానం ఇద్దామని ఇస్తామా లేదా, మనం కూడా ఏం చేస్తాం, ఇప్పుడు ఫ్రెండ్ వస్తే మన దగ్గర ఉన్న డబ్బులు లెక్క చేయం, మనం ఆయనకి ఇద్దాం మర్యాద చేద్దామని అనుకుంటామే. అలా రంజిత్ సింగ్ ఏం చేశాడంటే బ్రిటిష్ ప్రభుత్వానికి డొనేట్ చేశాడు. డొనేట్ ఏ కారణమో తెలియదు మనకి. అలా డొనేట్ అయింది ఏం చేశారంటే అక్కడి నుంచి అది అసలు ప్రభుత్వాధినేత ఎవరప్పుడు బ్రిటిష్ మహారాణి కదా, ఆ మహారాణికి అది అంది. కొంతకాలం వాళ్ళు లోపల పెట్టుకొని ఆ తర్వాత బ్రిటిష్ రాణి యొక్క తలపై ఉండేటువంటి కిరీటం మీద పోయిందన్న, అదే దాన్ని పొదగబడింది. ఆవిడ అంటే 19 కాదు 19th సెంచరీ నుంచి అలాగే ధరిస్తూ అనువంశంగా వస్తుందని, అది కొంతకాలం లండన్లో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో ప్రదర్శించబడిందని, ఇప్పటికీ లండన్లోనే ఉంది. అవి దాని ప్రస్తావనే తప్ప అది దోసుకొని వాళ్ళు ఏమి వెళ్ళలేదు, మనం ఇచ్చిందే. రంజిత్ సింగ్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు అందరికీ అది తెలుసు, దానికన్నా విలువైన వస్తువులు మీకు తెలిసిన ఏముంటే విలువైన వస్తువులు అంటే నేను అనేది ఆ రోజుల్లో ఒకటేమో బహుమానాలుగా ఇచ్చి ఉంటారు, రెండోది ఇస్తారు కదా బహుమానాలుగా ఇచ్చింది ఒకటి, కొన్ని ఎన్ని ఇచ్చారో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం అలా కాకుండా వాళ్ళు అధికారంతో ఇది మా దగ్గర ఉంటే బాగుండు అని నిజమే బల్మీడికి తీసుకెళ్ళి కూడా ఉంటాయి. అలా తీసుకెళ్ళిన అన్నీ కూడా ఏమని రాను ప్రభుత్వం అయితేనేమో బ్రిటిష్ మ్యూజియంలో పెట్టారు. అది లేకపోతే మిగతా ప్రపంచంలో ఉన్న అనేక మ్యూజియంలో భారతదేశానికి సంబంధించిన పురావస్తువులైన కంచు విగ్రహాలు, నాణ్యాలు, ఆభరణాలు, విలువైనటువంటి పరికరాలు అన్నీ కూడా అక్కడక్కడ మ్యూజియంలో ఉన్నాయే తప్ప ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. ఇదే ఇందాక నేను చెప్పిన విగ్రహాలు, ఆభరణాలు, నాణ్యాలు, ఇలా అనేక రకాలైన పరికరాలు ఇవన్నీ అక్కడికి వెళ్ళేసి ఉండిపోయినాయి. ఎలా వెళ్ళి అంటే చెప్పాను, ఇలాగే వెళ్తా ఉంటే వెళ్ళి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వమంటేనే వాడు మేము ఇవ్వమంటున్నారు. సరే మనం బ్రిటిష్ మ్యూజియంలో మన ఎన్ని ఉన్నాయి కదా, రోజు పరివ్యాప్తంగా వచ్చే పర్యాటకులు మన నైపుణ్యాన్ని కొనియాడుతున్నారు కదా అన్న తృప్తితో మనం రాజీ పడుతున్నాం. వాళ్ళు ఎవరినంటున్నారు, అదనమాట. సార్ మై ఫైనల్ క్వశ్చన్, రామాయణం జరిగిందనడానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా అంటే మేము ఒక్క విషయం అండి, నాకు రామాయణం అంటే చాలా గౌరవం, అందులో రాముడు అంటే కూడా గౌరవమే. కానీ హిస్టారికల్గా ఇప్పుడు మేమేం చేస్తామంటే మాకు చెప్పిన చదువులంతా కూడా క్రమ పద్ధతిలో హిస్టరీలో జరిగినటువంటి విషయాలన్నిటికీ క్రమ పద్ధతిలో మాకు బోధిస్తారు. కాబట్టి ఇది అంతవరకు మేము నమ్ముతాము, దాన్నే ఎవరికి చెప్పడం జరిగింది. మీకు నేను చెప్పేది చారిత్రక గ్రంథం వేరు, కొన్ని మతపరమైన ఇతిహాస గ్రంథాలు వేరు, మత గ్రంథాలు వేరు. వీటిని మనం భారతీయ సంస్కృతికి మూలగర్రలుగా వాటిని గౌరవించాలే తప్ప వాటిని ఎత్తుకొచ్చి ఇక్కడ ముడి పెడదామంటే కుదరదు అన్నమాట. తవ్వకాలు ఏమైనా జరిగాయా? రామాయణానికి సంబంధించి కూడా చెప్పానే, రామాయణంలో కిష్కింద అన్నారండి. ఆ కిష్కింద ఎక్కడుందంటారు? ఉదాహరణకి మీకు హంపీకి ఆ సైడ్ ఏమో హంపీ అయితే ఈ సైడ్ కిష్కింద అంటాం. అసలు ఇక్కడే జరిగిందంటారు. అంజనాదేవి అక్కడే ఉందంటారు, అంజనాద్రిని దానికి పేరు ఉందంటాము. అక్కడ దాకా వద్దు, సీతమ్మ వారి ధార, విశాఖపట్నంలో సీతమ్మ ధార అని ఒక పేరు ఉంది. అమ్మవారు అలా కాలినడకని వచ్చేటప్పుడు ఇక్కడే ఆవిడ ఉండేదని, ఆ తర్వాత పర్ణశాలలో కొంతకాలం ఉందని, ఇక్కడి నుంచే రావణుడు వచ్చి అపహరించాడని. ఇలా ఏమైందంటే భారతదేశంలో ఒక సమగ్రమైన
అంతా కలిపి ఒక జాతీయ భావాన్ని తీసుకురావడానికి, అందరినీ కలపటానికి ఒక తాడులాగా మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ ఇవన్నీ ఏమైనా అంటే అందరినీ ఇలా కలగలుపు చేయటానికి ఉపయోగపడినటువంటి గొప్ప గ్రంథాలుగా, ఇతివృత్తాలుగా మనం వాటిని గౌరవించాలి. వాటిని తీసుకొచ్చి చరిత్రతో మనం ముడిపెట్టడానికి లేదు. జరిగిందా జరగలేదా అనే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు. అట్లా సార్, నేను జస్ట్ ఆర్కియలాజికల్గా ఏమైనా ఇప్పుడు మన కురుక్షేత్రంలో తవ్వకాలు జరిపినప్పుడు నేను చెప్పానే, చరిత్రలో ఉదాహరణకి మీకు మనకి మౌర్యులు దొరికారు, నందులు దొరికారు, వాళ్ళ తర్వాత శుంగులు వచ్చారు, తర్వాత కుషానులు వచ్చారు, శాతవాహనులు వచ్చారు, ఇక్ష్వాకులు వచ్చారు. ఇదిగో ఈ స్కేల్లో వాళ్ళని మనం పెట్టలేకపోతున్నాం. ఇంకా పెట్టడానికి కావలసిన సామగ్రి అందుబాటులోకి రావటం లేదు. ఇప్పుడు చేసే పరిశోధనలు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి అని అంటున్నారు. ఇందాక నేను చెప్పానే, సొనోలిలో దొరికినటువంటి ఆ రథం మహాభారత కాలానిదే, అది కూడా కంచుతో తయారైందే, కంచు యుగం కూడా అప్పటిదే. కొద్దిగా ఇప్పుడు ఏమైంది, అయ్యో అస్పష్టంగా కనిపిస్తుంది అన్నది స్పష్టత సంతరించుకుంటున్న నేపథ్యమా అన్న ఒక ఆలోచన కంటే ఎక్కువగా నేను పంచుకోలేను. మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒకవేళ ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, మనకంటే కూడా వ్యక్తి కంటే సంఘం గొప్పది, సంఘం కంటే ఒక ప్రాంతం గొప్పది, ప్రాంతం కంటే ప్రదేశం గొప్పది, అన్ని ప్రదేశాల కలగలుపుగా కలనేతగా పుట్టుకొచ్చిన దేశం గొప్పది, దేశంలోని సంస్కృతి గొప్పది. అలా ఈ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించిన ఆధారాలు, ఆనవాళ్ళు ఉన్నాయే, అవి అనేక రకాలుగా విధ్వంసానికి గురవుతున్నాయి. అవి అభివృద్ధి అనుకోండి, లేక వేరే రకంగా అనుకోండి, ఏ రకమైనా సరే. ఇదిగో ఈ చిహ్నాలు ఏమైతే ఉంటాయో, మన చరిత్ర ఔన్నత్యానికి ప్రతీకలుగా ఉన్న ఏ ఆనవాలైనా సరే అది విధ్వంసానికి గురి కాకుండా, ఎక్కడైనా మరుగున పడితే దాన్ని వెలికి తేవటానికి ప్రతి వ్యక్తి కూడా తనకు మించిన బాధ్యతగా ఆలోచించి, ఉమ్మడి సంపదగా పరిగణించి మన వారసత్వాన్ని నిలుపుకొని ప్రపంచం గర్వించేదానికి మరిన్ని కొత్తవి రాగల కాలాల్లో వస్తాయేమో తెలియదు కదా. అదిగో దానికి ప్రతి వాళ్ళు దోహదపడాలి, దాంట్లో స్వార్థాన్ని వీడాలి. కేవలం నాకంటే దేశం గొప్పది కదా అన్న భావాన్ని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు నో స్మగ్లింగ్, అప్పుడు విగ్రహాల విధ్వంసం ఉండదు, అప్పుడు చారిత్రక కట్టడాలను కూలగొట్టడాలు ఉండవు. ఉన్నది ఉన్నట్లుగా అనేక మతాలు ఉంటాయి. నాకు ఒక మతం ఇష్టం, మీకు ఒక మతం ఇష్టం, మిగతా వారికి మరో మతం ఇష్టం. అలా మనం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొని ఎలా గౌరవించుకుంటున్నారో, మనం కూడా అన్ని మతాలని గౌరవించటానికి అలవాటు పడితే సామరస్యం వెల్లివిరుస్తుంది, సమభావన పంట పండుతుంది. అప్పుడు అత్యద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతాం. అలా అందరూ కూడా ఈ దిశగా ఆలోచించడమే కాక ఆచరిస్తూ చేయగలిగిన సహకారాన్ని చేయగలిగితే వైయక్తికంగా అదే గొప్ప కంట్రిబ్యూషన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఈ పురావస్తు శాస్త్రం గురించి చాలా మందికి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్.